క్షమించండి. జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి నాకు విద్యా బుద్ధులు నేర్పి మీ అందరి ముందు మాట్లాడేటువంటి స్తోమతనిచ్చినటువంటి నా గురువులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఎక్కడెక్కడో ఉన్నటువంటి మనందరం కూడా అద్భుతమైనటువంటి లైఫ్ స్కిల్స్ ని, సాఫ్ట్ స్కిల్స్ ని, డిజిటల్ స్కిల్స్ ని నేర్పేటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ ని స్థాపించినటువంటి గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజు తిరుపతి టిటిడబ్ల్యూఎస్ బ్యాచ్ తో ఇంటరాక్ట్ అయ్యేటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి గురువు గారు, నాకు గురు సమానులైనటువంటి నడ్డి నారాయణ గారికి, అలానే ఈ తిరుపతి బ్రాంచ్ కి సంబంధించి ఉన్నటువంటి మనకి లెజెండ్స్ అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను. శ్రీధర్ విఠలం గారు, అలానే రత్నశేఖర్ గారికి, రీజనల్ ప్రెసిడెంట్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ బ్యాచ్ ఇన్ఛార్జ్ అయినటువంటి నారాయణ గారు, అలానే సారు సురేంద్ర గారు, సురేంద్ర గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మెంటర్స్ అందరికి హృదయపూర్వక నమస్కారాలు. మా మునిలక్ష్మి గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. పార్టిసిపెంట్స్ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారా? ఒకసారి నాకు బాగున్నాం సార్. కోహోస్ట్ ఇచ్చారా సార్? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగున్నాం సార్. బాగున్నాం సార్. గ్రేట్ 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 గ్రేట్. మీరు బాగున్నారు సార్? చాలా బాగున్నాను, చాలా బాగున్నాను. మీ వన్ మినిట్. స్క్రీన్ షేర్ కొత్తగా, ల్యాప్టాప్ కొత్తగా యూజ్ చేయడంతో నాకేం తెలియట్లేదు ఇందులో, అందుకే చూస్తున్నాను. వన్ మినిట్. ఎస్, Yes. స్క్రీన్ షేర్ అవుతుందా? ఇంకా లేదు, ఇంతకు ముందు అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేయండి సార్. ఇంతకు ముందు అయిందా? అవును సార్. ఇప్పుడు చూడండి ఒకసారి. రాలేదు సార్, రాలేదు. అక్కడ కింద షేర్ అని ఉంటుంది చూడండి సార్, ఆప్షన్ సార్ చేయండి. సార్ ఇప్పుడు అవుతుందా? లేదు సార్, స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. ఎస్ సార్. చిద్దిలాస్ గారు, అవుతుందా? సార్ చిద్దిలాస్ అవుతుందా? గారు మీరు స్టాప్ చేయండి సార్. అవ్వలేదు సార్. సార్ ల్యాప్టాప్ లో జాయిన్ అయ్యారు సార్, మొబైల్ అండి సార్? ల్యాప్టాప్ లో ఉన్నాను. కింద మిడిల్ లో షేర్ ఆప్షన్ ఉంటుంది సార్, మిడిల్ లో. ఉంది, షేర్ ఆప్షన్ వస్తుంది నాకు. షేర్ ఆప్షన్ లోకి మళ్ళీ మనం ఒకసారి కొట్టండి సార్ దాన్ని, ఒకసారి నొక్కండి దాన్ని. షేర్ కొట్టాను. ఇక్కడ కింద విత్ అక్కడ ఆడియో కూడా ఉంటుంది చూడండి సార్. ఆడియో ఆడియో క్లిక్ చేసి కింద షేర్ ఉంటుంది చూడండి మళ్ళీ. మళ్ళీ షేర్ ఉంది, బ్లూతో వచ్చింది అదే. అవును సార్, అవుతుంది సార్. ఎస్ సార్, ఇప్పుడు షేర్ అవుతుంది. ఇప్పుడు అవుతుందా? అవుతుంది సార్. ఇప్పుడు మీ ఆ పీపీటీ వెళ్ళండి సార్, పీపీటీలోకి వెళ్ళండి. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్. ఎస్. ఓకే ఓకే. ఇయ్యా ఇప్పుడు. ఎస్ సార్, ఎస్ సార్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి కూడా ముందుగా మరొకసారి ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికి ఒక క్వశ్చన్. రెడీనా? రెడీనా? అందరు రెడీనా? చాలా అద్భుతమైన సెషన్స్ అన్ని కూడా వింటున్నారు. ఈ రోజు మెమరీ అండ్ యాక్రోనియం అనేటువంటి సెషన్ ని మనం నేర్చుకోబోతున్నాం. ఎందుకు ఈ మెమరీ అండ్ యాక్రోనియం అనేది మనకు అవసరం అనేది ఈ సెషన్ అంతా కూడా మనం చూద్దాం. ఎస్, నేను మీ అందరికి కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. వీటిలో ఏది జ్ఞానేంద్రియం కాదు? జాగ్రత్తగా వినండి. వీటిలో ఏది జ్ఞానేంద్రియం కాదు? గోపాల్ గారు, వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు రెడీనా? వెంకటేశ్వర రెడ్డి గారు రెడీ. ఎస్. వీటిలో ఏది జ్ఞానేంద్రియం కాదు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ సెన్సరీ ఆర్గాన్? నెంబర్ వన్ ఏంటంటే చెవులు, నంబర్ 2 ఊపిరితిత్తులు, నంబర్ 3 చర్మం, నంబర్ 4 ముక్కు. నంబర్ 1 ఏంటి అని అంటే ఇయర్స్ అన్నాను. నంబర్ 2 ఏంటి అంటే లంగ్స్ అన్నాను. నంబర్ 2 లంగ్స్ అన్నాను. నంబర్ 3 స్కిన్ అన్నాను. నంబర్ 4 నోస్ అన్నాను. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ సెన్సరీ ఆర్గాన్? లంగ్స్ సార్. ఒకసారి చాట్ బాక్స్ లో మీరు
మెసేజ్ పంపొచ్చు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ సెన్సరీ ఆర్గాన్ అని చెప్పాను. వీటిలో ఏది జ్ఞానేంద్రియం కాదు? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. మేడం ఇందాక లంగ్స్ అన్నారు, ఇంకొకళ్ళు లంగ్స్ సార్. లంగ్స్ ఏనా? ఎస్ సార్. లంగ్స్ ఏనా? గ్రేట్ గ్రేట్ గ్రేట్, సూపర్ అండి, సూపర్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. కరెక్ట్ మేడం, మీరు చెప్పింది కూడా 100% కరెక్ట్. ఇక్కడ మీరు ఏదైనా సరే ఒక మూవీ మనం చూసామనుకోండి, మనం ఏదైనా ఒక మూవీ చూసామనుకోండి తేజశ్రీ గారు, ఆ మూవీలో ఉన్నటువంటి ప్రతి డైలాగ్, ప్రతి సీన్ మనకు అలానే మైండ్ లో గుర్తుండిపోతుంది. ఎస్ సార్, నువ్వు తమ్ము చూపిస్తూ ఉండాలి శేఖర్ గారు, అవునా కదా? అలానే ఏదైతే మనం ఏదైనా ఒక ఈవెంట్కి లేదా ఒక ప్రోగ్రామ్కి వెళ్ళామనుకోండి, అక్కడ మనకి ఇష్టమైనటువంటి మన ఫేవరెట్ హీరో అక్కడ మనకు కనిపిస్తే ఆ ఈవెంట్ని మన జీవితంలో మనం మర్చిపోతామండి? నో సార్. మర్చిపోయేటువంటి అవకాశం ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. జీవితాంతం కూడా మనం గుర్తుపెట్టుకుంటాం. స్వప్న గారు, అవునా కదా? ఒక్కసారి ఇమాజిన్ చేయండి, మీరు ఏదైనా ఒక టాపిక్ గురించి ఒక్కసారి చదివితే చాలు, మీ లైఫ్ లాంగ్ కూడా గుర్తుండిపోయేటువంటి పరిస్థితి ఉందనుకోండి. ఎలా ఉంటుంది? అమేజింగ్ కదా స్వప్న గారు, అవునా కదా? అమేజింగ్ కదా? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు పదే పదే పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. అలానే ఎగ్జామ్స్ కోసం పిల్లలైతే స్టూడెంట్స్ మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అలాంటి అవకాశం మనకి వస్తుంది. ఎలా వస్తుంది సార్ అని అంటే, మన యొక్క మెమరీ ద్వారా మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను. సార్ మీరు భలే చెప్తున్నారండి శివకుమారి గారు. మేడం గారు, మేడం గారు చెప్పొచ్చు, భలే చెప్తున్నారు సార్. మేము ఏ ఏ విషయాల మీద బాగా గుర్తుపెట్టుకోవాలని ట్రై చేస్తున్నామో వాటిని బ్రెయిన్ గుర్తుపెట్టుకోవడం లేదు సార్. ఏంటి పరిస్థితి? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మనం ఏ ఏ విషయాలని మనం బాగా గుర్తుపెట్టుకోవాలని ట్రై చేస్తామో వాటిని బ్రెయిన్ గుర్తుపెట్టుకోదు. కానీ మీరు ఇష్టంగా చేసేటువంటి పనులన్నిటినీ కూడా బ్రెయిన్ పర్ఫెక్ట్ గా గుర్తుపెట్టుకుంటుంది. గుర్తుపెట్టుకోండి. అలానే మీరు ఇంట్రెస్ట్ గా ఏ విషయాలైతే చేస్తారో మై డియర్ ఫ్రెండ్స్, ఇష్టంగా ఇంట్రెస్ట్ గా ఏ విషయాలైతే మీరు చేస్తూ ఉన్నారో వాటినన్నిటిని కూడా బ్రెయిన్ అనేది అద్భుతంగా గుర్తు పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మీ అందరికీ నేను చెప్తున్నాను. అవునంటారా కాదంటారా? ఒకసారి తమ్ము చూపించండి. అవునంటారా కాదంటారా? కాబట్టి ఏ పని చేసినా కూడా ఇష్టంగా చేయాలి, ఇంట్రెస్ట్ గా చేయాలి. అలాంటివన్నీ కూడా బ్రెయిన్ గుర్తు పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మీ అందరికీ నేను చెప్తున్నాను. ఎస్, మెమరీ అనేది ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది మనం చూస్తే మీ అందరికి మళ్ళీ క్వశ్చన్ వింటున్నారా లేదా అనేటువంటి ఉద్దేశంతో, హైమావతి గారు సార్ చెప్పండి సార్. ఆడవాళ్ళకి బ్రెయిన్ ఎక్కువ ఉంటుందా, మగవాళ్ళకి బ్రెయిన్ ఎక్కువ ఉంటుందా? బ్రెయిన్ ఎక్కువ తక్కువ అని నేను అనుకోవట్లేదు సార్, యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఓ అనుకుంటున్నాను. గ్రేట్ గ్రేట్ గ్రేట్. నేనేమంటున్నానంటే యూజ్ చేసుకోవడం అనేది తర్వాత సంగతి, అసలు బ్రెయిన్ అనేది ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుందా, మగవాళ్ళకి ఎక్కువ ఉంటుందా అని అడుగుతాను. ఆడవాళ్ళకే ఎక్కువ ఉంటుందని నా ఒపీనియన్ సార్. ఓ గ్రేట్ అండి, గ్రేట్. గట్టి క్లాప్స్ కొట్టండి. ఏం పేరు? హేమావతి సార్. హేమావతినా? అవును సార్, ఎస్, గ్రేట్. హేమావతి. గట్టి క్లాప్స్ కొట్టండి మేడంకి. మేడం గారు, లావణ్య గారు, లావణ్య గారు, ఆడవాళ్ళకి ఎక్కువ బ్రెయిన్ ఉందా, మగవాళ్ళకి ఎక్కువ బ్రెయిన్ ఉందా? సార్ అక్కడ డిస్క్రిమినేషన్ ఏం లేదు సార్, జెండర్ డిస్క్రిమినేషన్ లేదు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, గ్రేట్ 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 గ్రేట్. మీరు చెప్పింది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు. కానీ సైన్స్ సైన్స్ మనకి ఏం చెప్తుందంటే, సైంటిస్టులు అందరూ ఏం చెప్తున్నారంటే మై డియర్ ఫ్రెండ్స్, ఆడవాళ్ళకి ఉన్నటువంటి బ్రెయిన్ ఎంత అంటే 1198 గ్రాములు అని చెప్తుంది. మగవాళ్ళకి ఉన్నటువంటి బ్రెయిన్ ఎంత అంటే 1330 గ్రాములు అని చెప్తుంది. ఇప్పుడు మీకు క్వశ్చన్ మళ్ళీ, ఆడవాళ్ళు తెలివైన వాళ్ళ, మగవాళ్ళు తెలివైన వాళ్ళ? ఆడవాళ్ళు తెలివైన వాళ్ళ, మగవాళ్ళు తెలివైన వాళ్ళ? లేడీస్ సార్. ఈసారి నేను జెంట్స్ కి ఇస్తున్నాను ఛాన్స్. శేఖర్ గారు, ఆడవాళ్ళు తెలివైన వాళ్ళ, మగవాళ్ళు తెలివైన వాళ్ళ? ఆడవాళ్ళకి తెలివైన వాళ్ళు సార్. ఓ గ్రేట్ గ్రేట్, గట్టి క్లాప్స్ కొట్టండి. ఆడవాళ్ళందరూ కూడా, మహిళలందరూ కూడా గట్టి క్లాప్స్ కొట్టాలి సార్కి. ఎందుకంటే ఆడవాళ్ళకి తెలివైన వాళ్ళు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి. నిజం చెప్పనా, నిజం చెప్పనా, నిజం ఏంటంటే మగవాళ్ళే తెలివైన వాళ్ళు కాదు మై డియర్ ఫ్రెండ్స్. మాస్టర్ చెప్పింది 100% కరెక్ట్. ఎలా అంటే బ్రెయిన్ ఎంత ఉన్నది అనేది పాయింట్ కాదు, ఎలా వాడాము, ఎప్పుడు వాడాము, ఏ విధంగా వాడాము అనేది పాయింట్ అని చెప్పి
అయితే సినిమాలో చెప్పినట్టుగా ఎప్పుడు వచ్చామనేది కాదనయ్యా, బుల్లెట్ దిగిందా లేదా అనే టైపు ఉన్న బ్రెయిన్ 1198 గ్రాములు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ ఉన్నటువంటి 1350 గ్రాములు జెంట్స్ కున్నా కూడా వాళ్ళు వాడకం అనేది తక్కువగా చేయడం వల్ల వాళ్ళు ఎక్కువ నాలెడ్జ్ని, ఎక్కువ తెలివైన వాళ్ళు కాదు అని చెప్పేసి మనకి సైన్స్ చెప్తుంది. ఆడవాళ్లే ఎక్కువ తెలివైన వాళ్ళు అని చెప్పేసి చెప్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ బ్రెయిన్ అనేది మనం మెమరీకి సంబంధించినటువంటిది మనం తెలుసుకోబోయే ముందు బ్రెయిన్ యొక్క వాల్యూ గురించి మనం తెలుసుకోవాలి. అసలు బ్రెయిన్ ఎంత ఉంటుంది, అది దాని కెపాసిటీ ఏంటి, దాంట్లో మెమరీ స్టోరేజ్ ఎంత ఉంటుంది, దాని ఇంపార్టెన్స్ ఏంటి, అది ఏ విధంగా మెమరీని సేవ్ చేస్తుంది, ఆ మెమరీని ఎలా మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు అనేటువంటి విషయాలని తెలుసుకోబోయే ముందు ఖచ్చితంగా బ్రెయిన్ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి పుట్టిన వెంటనే, అంటే శిశువుగా పుట్టినటువంటి వెంటనే అప్ టు 3 ఇయర్స్ బ్రెయిన్ అనేది 50% డెవలప్మెంట్ వస్తుందంట. దాని తర్వాత డ్యూరింగ్ 4th ఇయర్ లో ఇంకొక 20% డెవలప్మెంట్ వస్తుంది. అలానే డ్యూరింగ్ 5th ఇయర్ లో ఇంకో 20% డెవలప్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలానే అప్ టు 18 ఇయర్స్ అండ్ అబోవ్ కేవలం 10% మాత్రమే బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది అని చెప్పి సైకాలజీ చెప్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మనకి బ్రెయిన్ అనేది చాలా మంది ఏమనుకుంటారంటే వాటర్ ట్యాంక్ అనుకుంటారు. మనం బాగా నేర్చేసుకుంటే అది వాటర్ ట్యాంక్ ఫుల్ అయిన తర్వాత, ఓవర్ఫ్లో అయిపోయిన తర్వాత కింద కారిపోతూ ఉంటుంది సరా, అలా వేస్ట్ అయిపోతుందేమో నాలెడ్జ్ అని అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవం ఏంటంటే ఇక్కడ ఈ ఇమేజ్ని ఒకసారి గమనించండి. బ్రెయిన్ అనేది నా ఉద్దేశంలో కాదు, నా ఉద్దేశంలోను, సైకాలజిస్టుల ఉద్దేశంలోను, సైంటిస్టుల ఉద్దేశంలో ఏంటి సార్ అంటే బ్రెయిన్ అనేది ఒక మజిల్ లాంటిది. బ్రెయిన్ అనేది ఏంటంట, ఒక మజిల్ లాంటిది. శేఖర్ గారు, ఆ బ్రెయిన్ మజిల్ లాంటిది అని చెప్పాను. మన బాడీలో ఆర్మ్స్ మనం పెంచాలనుకున్నాం అనుకోండి, మన బాడీలో మనం ఆర్మ్స్ పెంచాలనుకున్నాం అనుకోండి సార్, మనం ఆర్మ్స్ కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ చేస్తే ఆటోమేటిక్ గా ఆర్మ్స్ పెంచగలం. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? తమ్ చూపిస్తూ ఉండండి. ఎస్ ఆర్ నో? Yes, sir. అలానే మై డియర్ ఫ్రెండ్స్, మనం 6 ప్యాక్ తయారు చేయాలనుకున్నాం, ఆటోమేటిక్ గా మనం 6 ప్యాక్ కూడా దానికి సంబంధించినటువంటి ఏవేవైతే ఎక్సర్సైజ్ ఉన్నాయో అవి చేస్తే 6 ప్యాక్స్ మనం తయారు చేసే అవకాశం ఉందా లేదా? 100% ఉంటుంది. అలాగే మన బాడీలో ఏదైతే సెల్స్ ఉన్నాయో ఆ బాడీలో సెల్స్ ఉన్నట్టుగానే ఏదైతే మనకి బ్రెయిన్ ఉందో అందులో న్యూరాన్స్ అనేవి ఉంటాయి. ఎన్ని న్యూరాన్స్ ఉంటాయి సార్? నేను చెప్పాను ఇందాక, మానవ మెదడు అనేది నిజంగా ఒక విశేషమైనటువంటి ఒక ఆర్గాన్ అని చెప్పేసి మనం ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి ఆర్గాను ఏంటి సారి అంటే ప్రపంచంలో వ్యక్తికి ఉన్నటువంటిది బ్రెయిన్ అనేది నేను చెప్తున్నాను. ఆ బ్రెయిన్ కి బాడీకి సెల్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో బ్రెయిన్ కి న్యూరాన్స్ అనేవి ఉంటాయి. ఎన్ని న్యూరాన్స్ ఉంటాయి సార్ ఒక బ్రెయిన్ లో? 86 బిలియన్ల న్యూరాన్స్ ఉంటాయట. 86 బిలియన్ల న్యూరాన్స్ ఉంటాయట మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కొక్క న్యూరాన్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ కంప్యూటర్ తో సమానం అంట. ఒక్కొక్క న్యూరాన్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ కంప్యూటర్ తో సమానం అంట. సార్ మరి ఇన్ని న్యూరాన్స్ ఉన్నాయని చెప్పారు కదా సార్, మరి కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు, కొంతమంది బాగా తెలివైన వాళ్ళు అని చెప్పేసి ఎందుకు సార్ వచ్చింది? డౌట్ వస్తుంది. ఎస్ సార్? నో? అవునా కదా? అవునా కదా? ఈ ప్రపంచంలో తెలివైనటువంటి వ్యక్తి ఎవరు అంటే ఐన్స్టీన్ అని చెప్తున్నాం. ఐన్స్టీన్ బ్రెయిన్ కి మన బ్రెయిన్ కి ఏంటి సార్ తేడా అంటే, ఐన్స్టీన్ చనిపోయిన తర్వాత సైంటిస్టులు అందరూ కూడా అతని బ్రెయిన్ ని కూడా పరీక్షించారంట. ఏంటో తెలుసా అండి? ఆయనకి ఎక్కువ బ్రెయిన్ ఉంది, మనకు తక్కువ బ్రెయిన్ ఉందని కాదు. ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యవంతమైనటువంటి మనిషి ఎవరైతే ఉన్నారో 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఉన్నటువంటి ఆరోగ్యవంతమైనటువంటి ఆ యువ యువకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బ్రెయిన్ ఎంత ఉంటుంది సార్ అంటే 3 పౌండ్లు ఉంటుందంట. అంటే 1.4 లేదా ఇందాక చెప్పినట్టుగా 1330 గ్రాములు ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, మరి ఐన్స్టీన్ అంత గొప్ప నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తిగా, తెలివైన వాడిగా ఎలా అయ్యాడు? మనం తెలివి తక్కువ ఉన్నటువంటి వ్యక్తులుగా చాలా మంది ఎందుకు అవుతున్నారు అంటే, ఇక్కడ ఐన్స్టీన్ చేసినటువంటి విషయం ఏంటి అంటే ఈ బ్రెయిన్ లో ఉన్నటువంటి న్యూరాన్స్ అనేవి ఒకదానికొకటి కనెక్టివిటీ, ఏదైతే స్పైడర్ వెబ్ ఉంటుందో అలాగా న్యూరాన్స్ అన్ని కూడా ఒకదానికొకటి కనెక్టివిటీని చేయడం అనేది జరిగింది. ఆ కనెక్టివిటీ కూడా ఎలా చేశారంటే రైట్ బ్రెయిన్ ఏదైతే ఉందో ఆ రైట్ బ్రెయిన్ వైపు ఎక్కువ కనెక్టివిటీని చేయడం అనేది జరిగింది. అందుకనే ఐన్స్టీన్ అనేటువంటి వ్యక్తి గొప్ప తెలివైనటువంటి వ్యక్తిగా ప్రపంచంలో వెలుగొందడం అనేది జరిగింది అని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను.
సామాన్యమైనటువంటి వ్యక్తికి ఎంతైతే బ్రెయిన్ ఉందో ఐన్స్టీన్ గారికి కూడా అంతే ఉంది. కానీ ఆయన చేసింది ఏంటంటే కొత్త కొత్త విషయాలని నేర్చుకోవాలి అనేటువంటి క్యూరియాసిటీ ఉండటం, అలానే కొత్త విషయాలని ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండటం, ఇలాంటివి ఎక్కువ చేయడం వల్ల ఆయనకి రైట్ బ్రెయిన్ లో ఉన్నటువంటి న్యూరాన్స్ అన్ని కూడా ఒకదానికొకటి వెబ్ నెట్ లాగా కనెక్టివిటీ అవ్వడం వల్ల విపరీతమైనటువంటి మెమరీని కలిగి ఉండి గొప్ప తెలివైనటువంటి వ్యక్తిగా వెలుగొందాడు అని చెప్పేసి మీ అందరికి నేను చెప్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, ఈ మైండ్ ఈ బ్రెయిన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం చూడాల్సిన పరిస్థితి వస్తే, మెదడు అనేది ఒక ఆరోగ్యవంతమైనటువంటి మానవుడి యొక్క మెదడు అనేది ఒక గంటకి కొంచెం మంచినీళ్ళు ఒక గంటకి 268 మైళ్ళ వేగంతో ప్రాసెస్ చేయగలుగుతుందంట. 268 మైళ్ళ వేగంతో ప్రాసెస్ చేయగలిగేటువంటి పవర్ మన బ్రెయిన్కి అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. అలానే మనం బ్రెయిన్ అనేది ఎంత స్టోరేజ్ని అది చేయగలదు అని అంటే సైంటిస్టులు చెప్పినటువంటిది ఏంటి అంటే 100 టెరాబైట్లు లేదా 2.5 పెటాబైట్స్ ఏదైతే ఉందో అంత స్టోరేజ్ని చేయగలిగేటువంటి బ్రెయిన్ మనకి ప్రతి ఒక్క వ్యక్తికి భగవంతుడు ఇచ్చాడు అని చెప్పేసి సైంటిస్టులు తేల్చారు. మై డియర్ ఫ్రెండ్స్, అంటే ఈజీగా మనకు అర్థం కావడం కోసం ఎంత సార్ దాని పవర్ అని చెప్పేసి మనం అంటే, మనకి సెల్ ఫోన్స్ లో ఉన్నాయి 16 GB అని, జిగాబైట్స్ అంటాం కదా. 16 GB, 64 GB లేదా 128 GB లేదా 256 GB అని చెప్పేసి మనం ఫోన్లలో చూస్తూ ఉంటాం. కానీ మనిషికి ఇచ్చినటువంటి ఈ మెదడు యొక్క మెమరీ ఎంతో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? 2.5 పెటాబైట్స్ లేదా 100 టెరాబైట్స్ అని చెప్పేసి అన్నాను. అది ఇంకా మనకు అర్థం కావాలి అంటే దాదాపుగా 4 లక్షల గంటలు కంటిన్యూస్ గా సినిమాని మనం నాన్ స్టాప్ గా ప్లే చేస్తే ఎంతైతే మెమరీ ఉంటుందో అంత మెమరీ ఒక బ్రెయిన్ లో ఉంటుందంట. ఒక్కసారి ఆలోచించండి, మనం ఎంత పవర్ఫుల్ బ్రెయిన్ ని కలిగి ఉన్నాము అనేటువంటిది. సార్ యాక్సెప్ట్ చేస్తారా? ఇది నేను చెప్పినటువంటి విషయం కాదు మై డియర్ ఫ్రెండ్స్, సైంటిస్టులు చెప్పినటువంటి నిజ నిర్ధారణ విషయాలని చెప్పేసి మీ అందరికి నేను చెప్తున్నాను. కాబట్టి బ్రెయిన్ అనేది మనం అందరం ఏమనుకుంటామంటే, నేను తెలివి తక్కువ వాడిని, వాడు తెలివైన వాడు అని చెప్పేసి అందరం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు కానీ ప్రకృతి కానీ మన అందరికి కూడా సమానమైనటువంటి బ్రెయిన్ ఇచ్చింది. ఆ సమానమైనటువంటి బ్రెయిన్ లో మనం దాన్ని ఎలా యూజ్ చేస్తున్నాము మరి చూడండి. మనం ఎక్సర్సైజ్ చేసే కొంచెం మజిల్స్ ఏమవుతాయి అంటే మనం ఎంత కావాలంటే అంత డెవలప్ చేసుకోవచ్చు. అలానే బ్రెయిన్ ని కూడా మనం వాడితే అద్భుతమైనటువంటి తెలివైనటువంటి వ్యక్తిగా మనం వెలుగొందేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మీ అందరికి నేను చెప్తున్నాను. దేవుడు మనిషికి 2 అద్భుతమైనటువంటి వెపన్స్ ఇచ్చాడు. ఒకటి ఏంటి సార్ అంటే బాడీ, రెండవది ఏంటి సార్ అంటే బ్రెయిన్. ఈ 2 కూడా అద్భుతమైనటువంటి ఆయుధాలు. ఈ ప్రపంచంలో మనల్ని మనం అద్భుతంగా తయారు చేసుకోవడానికి, గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుకోవడానికి బ్రెయిన్ ని ఎంత వాడితే అంత షార్ప్ అవుతుంది, నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే బాడీ అనేది ఎంత ఉపయోగించి ఎన్ని పనులు చేస్తే అంత ఆరోగ్యంగా ఉండి 100 సంవత్సరాలు బతికేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రెండింటిని ఎవరైతే వాడతారో వాళ్ళు అద్భుతమైనటువంటి సక్సెస్ని పొందేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి మీ అందరికీ నేను చెప్తున్నాను. ఇందాక చెప్పినట్లుగా ఖచ్చితంగా ఎవరైతే ఈ బ్రెయిన్ ని ఉపయోగించుకోగలుగుతారో వాళ్ళు గొప్ప వ్యక్తులుగా మారేటువంటి అవకాశం ఉంది అని చెప్పాను. అయితే ఈ బ్రెయిన్ లో లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ అని 2 రకాలు ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ ఏంటి సార్ అంటే వీటి ప్రత్యేకత, లెఫ్ట్ బ్రెయిన్ ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, మెమరీ అనేది కరెక్ట్ గా మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే 5 సెన్స్ ఆర్గాన్స్ ద్వారానే గ్రహిస్తూ ఉంటుంది. అవునా కదా? పంచేంద్రియాల ద్వారా గ్రహించినటువంటి విషయాలని గుర్తుపెట్టుకోండి, మెంటల్ ఇమేజెస్ రూపంలో దాన్ని స్టోర్ చేస్తుంది. బ్రెయిన్ మెంటల్ ఇమేజెస్ రూపంలో దాన్ని ఫామ్ చేసి దాన్ని ఖచ్చితంగా స్టోర్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటుంది. అలాంటి బ్రెయిన్ 2 రకాలు ఉంది. ఒకటి లెఫ్ట్ బ్రెయిన్, రెండవది రైట్ బ్రెయిన్. మై డియర్ ఫ్రెండ్స్, లెఫ్ట్ బ్రెయిన్ మనకి ఏం చేస్తుంది సార్ అంటే, లెఫ్ట్ బ్రెయిన్ అనేది లాజికల్ థింకింగ్ గురించి, మ్యాథమెటిక్స్ గురించి, సైన్స్ గురించి, లాంగ్వేజెస్ గురించి ఎక్కువగా ఇది ఫోకస్ పెడుతూ ఉంటుంది. లెఫ్ట్ బ్రెయిన్ ఏం చేస్తుంది? లాజికల్ థింకింగ్స్, మ్యాథమెటిక్స్, సైన్స్ అలానే లాంగ్వేజెస్ గురించి ఇది ఫోకస్ చేస్తూ ఉంటుంది లెఫ్ట్ బ్రెయిన్.
లెఫ్ట్ బ్రెయిన్ అనేది 98% జనాలు వాడుతున్నటువంటి విశేషం అంట. ఇది ఆడిటరీ ద్వారా, ఇది కేవలం ఆడిటరీ ద్వారా బలవంతంగా బైహార్ట్ చేస్తే ఇది స్టోరేజ్ చేస్తుంది. మీరు చూడండి, పద్యాలు కానీ శ్లోకాలు కానీ లేకపోతే మనం ఏవేవైతే ఇంగ్లీష్లో ఉన్నటువంటి పొయిట్రీలో ఉన్నటువంటి స్ట్రాంజర్స్ కానీ ఇవన్నీ ఏం చేస్తామంటే మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి ఫార్ములాస్ కానీ సైన్స్లో ఉన్నటువంటి ఈక్వేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాము, బైహార్ట్ చేస్తాం. ఎస్ ఆర్ నో? ఒకసారి తమ్ము చూపించండి. ఎస్ ఆర్ నో? అలాంటివన్నీ కూడా బైహార్ట్ చేయడానికి ఉపయోగపడేటువంటి బ్రెయిన్ ఏంటి సార్ అంటే లెఫ్ట్ బ్రెయిన్, మై డియర్ ఫ్రెండ్స్. ఆ లెఫ్ట్ బ్రెయిన్ ని 98% జనాలు వాడుతూ ఉన్నారట. విపరీతంగా బైహార్ట్ చేయడం అనేది మొదలెడితే ఏమవుతుంది సార్ అంటే మన బ్రెయిన్ లో కార్టిసాల్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అవుతుంది. మన బ్రెయిన్ లో ఏ హార్మోన్ రిలీజ్ అవుతుంది? కార్టిసాల్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇంకా బైహార్ట్ ఎక్కువ అయితే ఎడ్రినలిన్ అనేటువంటి హార్మోన్ కూడా రిలీజ్ అవుతుంది. ఇవి రెండు కూడా నెగిటివ్ హార్మోన్స్, మై డియర్ ఫ్రెండ్స్. ఇవి రెండు ఏంటి? నెగిటివ్ హార్మోన్స్. గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ బ్రెయిన్ అనేది ట్రాన్సాక్షనల్ బ్రెయిన్. లెఫ్ట్ బ్రెయిన్ అనేది ట్రాన్సాక్షనల్, రైట్ బ్రెయిన్ అనేది ట్రాన్స్ఫర్మేషనల్. అదే మీకు మళ్ళీ చెప్తున్నాను. ఈ ట్రాన్సాక్షనల్ అనేది ఏం చేస్తుంది సార్ అంటే చేసిన పనినే పదే 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 చేయడం వల్ల అది రిపీట్ అయిపోతూ ఉండి గుర్తుండిపోతుంది. దాన్ని బట్టి పట్టడం అని చెప్పేసి మనం అంటాం. ఇప్పటికీ మీరు చూడండి తేజస్వి గారు, మీ మాస్టర్ అర్ధరాత్రి మిమ్మల్ని 12వ ఎక్కాన్ని చెప్పమన్నారు అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తాం మనం? లేసి టక్ టక్ చెప్పేస్తాం సార్. లేసి టక 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 చెప్తాం. గ్రేట్ మేడం. 12 1s are 12, 2s are 24, yes or no? 3s are 36, 4s are 48, 5s are 60, అవునా? 6s are 72, 7s are ఎంత? 84, 8s are 96, 9s are 108, 10s are 120 అని టక 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 చెప్తాం. అదంతా కూడా ఎలా స్టోర్ చేసిందంటే లెఫ్ట్ బ్రెయిన్ స్టోర్ చేసింది. గుర్తుపెట్టుకోండి, మనం చిన్నప్పుడు కంటిన్యూస్ గా రిపీట్ గా చేసినటువంటి పనులన్నింటినీ కూడా సబ్ కాన్షియస్ రికార్డ్ చేస్తుంది. మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ రికార్డ్ చేస్తుంది. మనం సైకిల్ తొక్కుతూనే ఉంటాము, అటు ఇటు చూస్తూ ఉంటాము, తొక్కుతూ 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 సరదాగా కింద పట్టడం అనేది జరగదు, ఇంటికి వెళ్ళిపోతాం. అవునా కదా? అవునా కదా? ఒకసారి తమ్ము చూపించండి. అదంతా కూడా మై డియర్ ఫ్రెండ్స్ లెఫ్ట్ బ్రెయిన్ చేసినటువంటి ప్రాక్టీస్. అలాంటి లెఫ్ట్ బ్రెయిన్ ని వాడేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. 98% జనాలు ఉన్నారని చెప్తున్నాను. కానీ వాళ్ళు తెలివైన వాళ్ళు కాదు. మనందరం అదే కోవకు చెందినటువంటి వాళ్ళం. రైట్ బ్రెయిన్ ఎవరైతే వాడతారో వాళ్ళే అద్భుతాలు క్రియేట్ చేసేటువంటి వాళ్ళు అని చెప్పి సైన్స్ చెప్తుంది. ఏంటి సార్ రైట్ బ్రెయిన్ వాడితే గొప్ప? క్రియేటివ్ థింకింగ్ రైట్ బ్రెయిన్ వాడినటువంటి వ్యక్తుల నుంచి వస్తుందంట. ఏంటి క్రియేటివ్ థింకింగ్ అంటే? అందరిలాగా ఆలోచించకుండా కొత్తగా ఆలోచించడం, భిన్నంగా ఆలోచించడం, అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ చేయటం, లాటరల్ థింకింగ్ చేయటం, క్రియేటివ్ థింకింగ్ చేయటం. ఇలాంటి ఆలోచనలు రావాలంటే రైట్ బ్రెయిన్ వాడాలట. రైట్ బ్రెయిన్ యూజ్ చేస్తే ఎమోషన్స్ వస్తాయట, చక్కగా మంచి ఫీలింగ్స్ వస్తాయట, ఇన్నోవేటివ్ థాట్స్ వస్తాయట. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ ఇలాంటి వాటి మీద మనకి ప్రత్యేకమైనటువంటి వక్తలు కానీ లేకపోతే కవులు కానీ లేదా మ్యూజిక్ డైరెక్టర్లు కానీ లేదా ఆర్కిటెక్చర్లు కానీ అవ్వాలి అంటే రైట్ బ్రెయిన్ వాడినటువంటి వాళ్ళందరూ కూడా అవుతారు అని చెప్పేసి అంటూ ఉంటారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, రైట్ బ్రెయిన్ ని వాడితేనే మనం మెమరీ అనేది విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుందని సైన్స్ చెప్తుంది. రైట్ బ్రెయిన్ వాడితే ఏంటి సార్ మెమరీ ఎందుకు పెరుగుతుంది అంటే, రైట్ బ్రెయిన్ వాడితే ఇందాక నేనేం చెప్పాను, లెఫ్ట్ బ్రెయిన్ ని ఎక్కువగా వాడితే ఏమైంది సార్? 2 రకాల హార్మోన్స్ రిలీజ్ అయినాయి. ఎస్ ఆర్ నో? ఒకటి కార్టిసాల్ అన్నాను, రెండోది ఎడ్రినలిన్ అన్నాను. ఇవి రెండు నెగిటివ్ హార్మోన్స్. ఇవి రిలీజ్ అవ్వగానే మన యొక్క బ్రెయిన్ మనకి ఏం చేస్తుందంటే మనకు వద్దు, మనకు రాదు, ఇక చాలు అనేటువంటి ఫీలింగ్, నెగిటివ్ థాట్స్ ఇస్తుంది. కానీ రైట్ బ్రెయిన్ ని వాడటం వల్ల, రైట్ బ్రెయిన్ ని యాక్టివ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే డోస్ అనేటువంటి 4 రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఎన్ని రకాల హార్మోన్స్? 4 రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దాన్ని డోస్ అనేటువంటి యాక్రోనియంతో మీకు చెప్తున్నాను. డోస్ లో డిఓఎస్ఈ డోస్. డి అంటే ఏంటి సార్? డోపమైన్. డి అంటే డోపమైన్. దీన్ని ఏమంటారంటే ద రివార్డింగ్ కెమికల్ అంటారు. దీన్ని ద రివార్డింగ్ కెమికల్.
గుర్తుపెట్టుకోండి, డోస్ ఎవరైతే రిలీజ్ చేసుకుంటారో వాళ్ళ బ్రెయిన్ లో రైట్ సైడ్ బ్రెయిన్ ఉపయోగించి వాళ్ళకి విపరీతమైనటువంటి మెమరీ పెరిగేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు అద్భుతాలు క్రియేట్ చేసినటువంటి లీడర్స్ గా అవుతారు. ఈ డోపమైన్ ఏం పనులు చేస్తే రిలీజ్ అవుతుంది సార్ అంటే, ఏదైనా సరే ఒక టాస్క్ ని, ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దాన్ని మనం కంప్లీట్ చేస్తే, ఆ లక్ష్యాన్ని సాధిస్తే డోపమైన్ రిలీజ్ అవుతుంది. అది చిన్న చిన్న లక్ష్యాలే కావచ్చు, డే వారీగా చిన్న చిన్న లక్ష్యాలే కావచ్చు. ఒక పనిని లక్ష్యంగా పెట్టుకొని దాన్ని వెంటనే కంప్లీట్ చేస్తే 100% అది రిలీజ్ అవుతుందంట, ఈ డోపమైన్ రిలీజ్ అవుతుంది. అలాంటప్పుడు రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అలానే సెల్ఫ్ కేర్ యాక్టివిటీ, మనల్ని మనం కేర్ చేసుకోవటం, మనల్ని మనం అందంగా తయారు చేసుకోవటం, మనకి సంబంధించిన విషయాలన్నీ కూడా చాలా కేర్ గా చూసుకోవడం, ఇలా మనల్ని మనం మన సెల్ఫ్ ఎస్టీమ్ పెరిగేలాగా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగేలాగా మనల్ని మనం సెల్ఫ్ కేర్ చేసుకునేటువంటి యాక్టివిటీస్ ఏవైతే చేస్తామో ఆటోమేటిక్ గా డోపమైన్ రిలీజ్ అవుతుందంట. అలానే నచ్చిన ఫుడ్ ని విపరీతంగా, మనకి బాగా నచ్చినటువంటి ఫుడ్ ని చాలా ఇష్టంగా, మనం చాలా విపరీతమైనటువంటి ఇష్టంతో కనుక మనం తింటే డోపమైన్ రిలీజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అలానే చిన్న 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 సక్సెస్, ఏదైనా సరే చిన్న చిన్న విషయాల్లో మనకి సక్సెస్ వచ్చింది అనుకోండి, ఆ సక్సెస్ ని కూడా మనం సెలబ్రేట్ చేసుకున్నట్లయితే, మన ఫ్యామిలీ మెంబర్స్ తోనే సెలబ్రేట్ చేసుకున్నట్లయితే అది డోపమైన్ రిలీజ్ అవుతుందంట, గుర్తుపెట్టుకోండి. కాబట్టి డోపమైన్ రిలీజ్ అయినట్లయితే 100% మనకి రైట్ బ్రెయిన్ యాక్టివేషన్ లోకి వచ్చినట్టు అర్థం. గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే సక్సెస్ ని సాధిస్తే, గొప్ప విషయాన్ని సాధిస్తే వాళ్ళని అప్రిషియేట్ చేయడం, రివార్డ్ ఇవ్వడం, ఇలాంటి లక్షణం అని అభినందించేటువంటి లక్షణం, భుజం మీద చేసి వెరీ గుడ్ నాన్న అనేటువంటి లక్షణం ఏదైతే ఉంటుందో అది డోపమైన్ రిలీజ్ అవడానికి కారణం అవుతుంది. ఈ డోపమైన్ రిలీజ్ అవడానికి మనం ఎదుటి వాళ్ళని తప్పనిసరిగా అప్రిషియేట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అర్థమైందండి. నెక్స్ట్ ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్ కూడా ద లవ్ హార్మోన్ అంటారు దీన్ని. ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ అవ్వాలి అంటే గేమ్స్ ఆడాలట. సార్ నాకు 40 సంవత్సరాలు గేమ్స్ ఆడమంటున్నారు, ఇప్పుడేం ఆడతానండి? మై డియర్ ఫ్రెండ్స్, మీ పిల్లలతో మీరు ఆడండి, రోజు అరగంట సేపు గేమ్ ఆడండి, మీరు అద్భుతమైనటువంటి ఆక్సిటోసిన్ అనేటువంటి హార్మోన్ ని మీ రైట్ బ్రెయిన్ లో రిలీజ్ అవుతుంది. ఆటోమేటిక్ గా అద్భుతమైనటువంటి వ్యక్తిగా మీరు మెమరీ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే మీకు ఇష్టమైనటువంటి మీ పిల్లలు, మీ అబ్బాయిని ఒక్కసారి మీరు కౌగిలించుకుంటే ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ అవుతుందంట. లేదా మీ వైఫ్ ని మీరు కౌగిలించుకుంటే, లేదా మీ హస్బెండ్ ని మీరు కౌగిలించుకుంటే ఖచ్చితంగా ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్ ఈ డోస్ అనేటువంటి హార్మోన్స్ రిలీజ్ అవడం. నెక్స్ట్ సెరిటోనిన్ అనేది మూడవది. ఈ ఎస్ అంటే సెరిటోనిన్. మై డియర్ ఫ్రెండ్స్, ద మూడ్ స్టెబిలైజర్ అంటారు దీన్ని. దీన్ని ఏమంటారు? ద మూడ్ స్టెబిలైజర్ అంటారు. మన మూడ్ ని అది స్టెబిలైజ్ చేయడానికి ఉపయోగపడేటువంటి హార్మోను సెరిటోనిన్. ఇది ఎలా వస్తుందో తెలుసా అండి? ఎలా రిలీజ్ అవుతుందో తెలుసా అండి? సన్ రైజ్ లో మనం, గుర్తుపెట్టుకోండి, సన్ ఎక్స్పోజర్ గా మనం ఎర్లీ మార్నింగ్ టైంలో కనుక మనం సూర్యకిరణాలు బాడీకి తాకే విధంగా కనుక మనం ఒక్క అరగంట సేపు ఆ తిరిగినట్లయితే ప్రకృతిలో ఖచ్చితంగా మనకి ఈ హార్మోన్ రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మెడిటేషన్ చేస్తే కూడా రిలీజ్ అవుతుంది, రన్నింగ్ చేస్తే కూడా రిలీజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, నేచర్లో మనం తిరిగినట్లయితే, ప్రకృతిలో మనం విహరించినట్లయితే కూడా, విహారయాత్రలకు మనం వెళ్ళినట్లయితే కూడా ఈ హార్మోన్ అనేది రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, సెరిటోనిన్ అనేటువంటి హార్మోన్. అలానే లాస్ట్ది ఎండార్ఫిన్, న్యాచురల్ పెయిన్ కిల్లర్ అంటారు దీన్ని. గుర్తుపెట్టుకోండి, చాలా వెరీ 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 ఇంపార్టెంట్. ఇది ఎలా రిలీజ్ అవుతుంది సార్ అంటే, ఎప్పుడు కూడా నవ్వుతూ ఉన్నట్లయితే ఈ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఎక్సర్సైజ్ చేస్తే ఈ హార్మోన్ రిలీజ్ అవుతుంది. కానీ మనం నవ్వంగా ఎదుటి వాళ్ళు నవ్వుతుంటే చూస్తుంటాం తప్ప మనం నవ్వేటువంటి పరిస్థితి ఉండదు. నాగరాజు గారు మనం నవ్వుతామా? మనం నవ్వం మై డియర్ ఫ్రెండ్స్. కానీ ఎవరైతే నవ్వుతారో, ఎవరైతే ఎంతూజియాస్టిక్ గా ఉంటారో, ఎవరైతే అద్భుతంగా ఎదుటి వాళ్ళని నవ్విస్తూ ఉంటారో, ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఏంటిది అది అంటే, నవ్వడం అనేది ఏదో చెప్తాడు, ఎవరికైనా గుర్తుందా అది? నవ్వడం ఒక, నవ్వించడం ఇంకొక, నవ్వకపోవడం నవ్వించడం రోగం అంటాడు. నవ్వకపోవడం రోగం.
కదా. నవ్వడం కాబట్టి యోగం. ఎస్ 24 గంటల్లో కనీసం 1 గంటని నవ్వడానికి మనం కేటాయించుకోవాలి. అలాంటప్పుడు ఏవేవైతే ఇప్పుడు డోస్ రిలీజ్ అవ్వడానికి మనం చెప్పామో ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుని చక్కగా రోజు కనుక చేసినట్లయితే ఆ డోస్ ని రిలీజ్ అయ్యేలాగా 4 రకాల హార్మోన్స్ డోపమైన్, ఆక్సిటోసిన్, సెరిటోనిన్ అండ్ ఎండార్ఫిన్ అనేటువంటి 4 రకాల హార్మోన్స్ ని రిలీజ్ అయ్యేలాగా మనం రైట్ బ్రెయిన్ లో చేసుకుంటే మన మెమరీ అనేది అద్భుతంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుందంట. ఇది నేను చెప్పిన విషయం కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఇది సైంటిస్టులు చెప్పినటువంటి ప్రధానమైన విషయం. సార్ ఇంకొక లాజిక్ ఉంది ఇక్కడ. రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవ్వడానికి ఏం చేయాలి సార్ అంటే చాలా జాగ్రత్తగా వినండి. మన పిల్లల్లో కొంతమంది పిల్లలు కొంతమందికి సంబంధించిన పిల్లలు ఏం చేస్తారంటే లెఫ్ట్ హ్యాండ్ తో రాస్తూ ఉంటారు. ఏ సార్ లెఫ్ట్ హ్యాండ్ తో రాసినప్పుడు మనం ఏమంటామంటే తిడతాం పాపం వాళ్ళని, మనకు తెలియదుగా బాగా తిట్టేస్తాం. రైట్ హ్యాండ్ తో రాయరా అంటాం. లెఫ్ట్ హ్యాండ్ తో ఆడుతూ ఉంటాడు వాడిని తిడతాం రైట్ హ్యాండ్ తో ఆడరా అని. కానీ ఇక్కడ ఈ విషయం తెలిస్తే అదే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. ఏంటో తెలుసా, రైట్ బ్రెయిన్ మనకి యాక్టివేట్ లోకి రావాలి అంటే మన బాడీలో ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ పార్ట్స్ అన్ని ఉన్నాయి చూసారా అండి లావణ్య గారు, లెఫ్ట్ సైడ్ పార్ట్స్ అన్ని ఉన్నాయి కదా, ఆ లెఫ్ట్ సైడ్ పార్ట్స్ అన్ని కూడా యాక్టివేట్ అయితే రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుందంట. రైట్ సైడ్ ఉన్నటువంటి బాడీ పార్ట్స్ అన్ని కూడా యాక్టివేట్ అయితే లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. రైట్ సైడ్ మనం నిలువుగా మనం హాఫ్ ఆఫ్ ది బాడీని అటు సగం ఇటు సగం చేస్తే రైట్ సైడ్ ఉన్నటువంటి బాడీలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా యాక్టివేట్కి వస్తే లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుద్ది. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా యాక్టివేట్ అయితే రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుద్దట. కాబట్టి ఎవరైతే లెఫ్ట్ హ్యాండ్ తో రాస్తూ ఉంటారో వాళ్ళు అద్భుతమైనటువంటి క్రియేటర్స్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవ్వాలంటే బాడీలో ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ అవయవాలన్నింటినీ కూడా మనం బాగా యాక్టివేట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాంటప్పుడు మాత్రమే రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. అలాంటప్పుడే మెమరీ అనేది ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి సైకాలజిస్ట్ చెప్తున్నారు. వాట్ ఈజ్ మెమరీ? అసలు మెమరీ అంటే ఏంటి? ఇందాక నేను చెప్పాను, మన బ్రెయిన్ అనేది ఎంత మెమరీని స్టోర్ చేస్తుంది అంటే ఏం చెప్పాము, 4 లక్షల గంటలు ఉన్నటువంటి సినిమా ఎంత మెమరీ అయితే ఉంటుందో అంత మెమరీని స్టోర్ చేసేటువంటి అవకాశం ఉంది ఒక్క బ్రెయిన్. మై డియర్ ఫ్రెండ్స్, వాట్ ఈజ్ మెమరీ? ఇక్కడ మనం రాసాం, మెమరీ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద వరల్డ్ అరౌండ్ us, ప్రాసెసింగ్ ఇట్, స్టోరింగ్ ఇట్ అండ్ later రీకాలింగ్ దట్ ఇన్ఫర్మేషన్ అని రాశాను. మై డియర్ ఫ్రెండ్స్, మెమరీ అనేది మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం నుండి సమాచారాన్ని తీసుకొని దాన్ని ప్రాసెస్ చేయడం, నిల్వ చేయడం మరియు ఆ సమాచారాన్ని దాని తర్వాత గుర్తు చేసుకోవడానికి వీలుండేలాగా చేసేటువంటి సామర్థ్యం ఏదైతే ఉందో దాన్నే మనం మెమరీ అని చెప్పేసి అంటున్నాం. దాన్నే మనం ఏమంటున్నాం, మెమరీ అని చెప్పేసి అంటున్నాం. చూద్దాం ఎంతమందికి మెమరీ ఎక్కువ ఉందో. అందరు రెడీగా వింటున్నారా? చాలా మంది వీడియోస్ ఆఫ్ చేసుకుని ఉన్నారు కాబట్టి మీ అందరికి ఒక క్వశ్చన్. ఏంటి సార్ ఆ క్వశ్చన్ అంటే, వింటున్నారా లేదో చూద్దాం. రెడీనా? క్వశ్చన్ ఏంటంటే, ఒక కారులో ఒక 5గురు ప్రయాణం చేస్తున్నారు. ఆ 5గురిలో ఒక డ్రైవర్ ఉన్నారు. అతని వయసు ఎంత సార్ అంటే 40 సంవత్సరాలు. అదే ఆటోలో ఇంకొక మేల్ టీచర్ ఉన్నారు. అతని వయసు ఎంత అంటే 35 సంవత్సరాలు. అదే ఆటోలో ఇంకొక ఫీమేల్ టీచర్ ఉన్నారు. ఆవిడ వయసు ఎంత అంటే 30 సంవత్సరాలు. వింటున్నారా? అదే ఆటోలో ఒక రోజువారీ కూలీ ఉన్నారు. అతని వయసు ఎంత సార్ అంటే 32 సంవత్సరాలు. మై డియర్ ఫ్రెండ్స్, అదే ఆటోలో ఒక గర్భిణీ స్త్రీ ఉంది. ఆవిడ వయసు ఎంత అంటే 28 సంవత్సరాలు. ఈ 5గురుల్లో చిన్న వయసు ఎవరిది? ప్రెగ్నెంట్ ఉమెన్ సార్. గ్రేట్ 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 గ్రేట్, సూపర్ సూపర్. గట్టి క్లాప్స్ కొట్టండి మేడంకి. మేడం గట్టి క్లాప్స్ కొట్టండి. ఎదుటి వాళ్ళని అభినందిస్తే మనకు అభినందనలు వస్తాయి. ఎదుటి వాళ్ళకి 10 క్లాప్స్ కొడితే మనకు 100 క్లాప్స్ వస్తాయి. గ్రేట్ అండి, మీరు సూపర్ సూపర్. మీరందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. అభినందించేటువంటి గుణంలో కూడా ఎక్కువ పాళ్ళు మీ అందరికి కూడా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. గ్రేట్ అండి, మీరందరూ కూడా చాలా గ్రేట్, సూపర్. వెంకటేశ్వర్లు గారు బాగా ఆలోచించండి. ఆవిడేనా అతి చిన్న వయసు? ఆవిడేనా? సార్ మేడం, గర్భిణీ స్త్రీ సార్. అవునా? అవును సార్.
స్వప్న గారు, స్వప్న గారు చెప్పండి. సార్ హ్యాపీ ఈవినింగ్ చెప్పండి. అతి చిన్న వయసు ఎవరిది? 28 years. ఎస్ఎస్ఎస్ కాదండి, కాదు కాదు, కడుపులో ఉన్నటువంటి బేబీ. బిడ్డ సార్. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? Okay, okay. ఎస్ Yes, ఆర్ sir. నో? మీరు సరిగా వింటున్నారు లేదా అని చెప్పేసి ఒక క్వశ్చన్ అనమాట. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. Okay. కాబట్టి మెమరీ అనేది మనం బాగా వింటేనే మనకి గుర్తుంటుంది. అలాంటప్పుడే మనం మళ్ళీ దాన్ని రీకాల్ చేయగలం. ఇక్కడ రాశాం, మెమరీ ఇస్ ద రీప్రొడక్షన్ ఆఫ్ పాస్ట్ పర్సనల్ పర్సెప్షన్ ఇన్ ద సేమ్ ఆర్డర్ అండ్ ఫామ్ అని రాశాను. మై డియర్ ఫ్రెండ్స్, అభ్యసించినటువంటి దానిని తిరిగి చేయగలిగినటువంటి సామర్థ్యం ఏదైతే ఉందో దాన్ని మెమరీ అంటున్నాం. గతంలో నేర్చుకున్నటువంటి విషయాలని జ్ఞప్తికి తెచ్చుకోవడమే మెమరీ అని చెప్పేసి అంటున్నాను. ఇట్స్ ద ఎబిలిటీ టు రిటైన్ అండ్ రీకాల్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, లెర్నింగ్ అండ్ నాలెడ్జ్ అని రాశాను. ఇది గతంలో ఉన్నటువంటి అనుభవాలని, అభ్యాసాలని, అలానే జ్ఞానాన్ని నిలుపుకోవడంతో పాటుగా వాటిని మళ్ళీ తిరిగి గుర్తు చేసుకునేటువంటి గొప్ప సామర్థ్యం ఏదైతే ఉందో దాన్ని మెమరీ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఈ మెమరీ అనేది ఇందాక మీకు చెప్పినట్టుగానే ఎలా సార్, ఈ మెమరీ అనేది ఎలా అంటే పంచేంద్రియాల ద్వారా మాత్రమే దీన్ని మన యొక్క బ్రెయిన్ అనేది గ్రహిస్తుంది అని చెప్పాను. పంచేంద్రియాలు అంటే 5. ఏంటి సార్ అవి? పంచేంద్రియాలు 5 సెన్స్ ఆర్గాన్స్ అని చెప్పాను. ఏంటంటే ఆ 5 సెన్స్ ఆర్గాన్స్ ఏంటంటే చూడటం ద్వారా, వినడం ద్వారా, అవునా కదా, టచ్ చేయడం ద్వారా, రుచి ద్వారా, అలానే వాసన ద్వారా. గుర్తుపెట్టుకోండి, విజువల్, అలానే ఆడిటరీ, కైనస్థెటిక్, గస్టేటరీ అండ్ ఆల్ ఫ్యాక్టరీ అంటాడు. అంటే చూడటం కన్ను ద్వారా, వినడం చెవుల ద్వారా, అలానే టచ్ చేయడం స్కిన్, అలానే నాలుక ద్వారా మనం రుచి చూడటం ద్వారా, నెక్స్ట్ వాసన చూడటం ద్వారా మనకి ఒక విషయానికి సంబంధించినటువంటి ఒక అభిప్రాయం అనేది ఆ బ్రెయిన్ అనేది గ్రహిస్తుందంట. ఈ 5 రకాల సెన్స్ ఆర్గాన్స్ ని ఉపయోగించి అది గ్రహిస్తుంది అని చెప్పేసి మనకి సైన్స్ చెప్తుంది. సైకాలజిస్టులు కానీ సైంటిస్టులు కానీ చెప్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, అది అలా గ్రహించినటువంటిది ఒక్క విషయం మీద ఎంతసేపు ఫోకస్ పెడుతుంది అంటే, రిజిస్టర్ చేయడానికి ఎంతసేపు ఫోకస్ పెడుతుందో తెలుసా? ఈ 5 ఆర్గాన్స్ లో, 5 ఆర్గాన్స్లలో కనీసం 5 పంచేంద్రియాలలో కనీసం 3 ఒక 3 నుంచి 5 సెకండ్లు ఏదైనా సరే ఒక విషయం మీద ఫోకస్ చేస్తే అది మెమరీలో రిజిస్టర్ అవుతుందంట ఫస్ట్ స్టేజ్ లో. గుర్తుపెట్టుకోండి. వినపడుతుందా? స్టేజెస్ ఆఫ్ మెమరీ. స్టేజెస్ ఆఫ్ మెమరీ 3 రకాలు ఉంటుంది. ఒకటి రిజిస్ట్రేషన్. స్టేజెస్ ఆఫ్ మెమరీలో 3 రకాల స్టేజెస్ ఉంటాయి. నంబర్ 1 ఏంటి సార్ అంటే రిజిస్టర్ అని చెప్పేసి రాసుకోండి. రిజిస్టర్. ఆ రిజిస్టర్ చేసేటప్పుడు ఏం చేస్తుందంటే ఈ పంచేంద్రియాలని ఉపయోగిస్తుంది. ఆ పంచేంద్రియాలలో ఏవైనా సరే మూడింటిని ఫోకస్ చేసి 3 నుంచి 5 సెకండ్లు ఫోకస్ పెడితే డెఫినెట్ గా ఆ విషయం రిజిస్టర్ అవుతుందంట మన బ్రెయిన్ లో. గుర్తుపెట్టుకోండి. రెండో స్టేజ్ ఏంటి సార్? స్టోర్ చేస్తుంది. అలాంటి విషయం అనేది ఆటోమేటిక్ గా స్టోర్ చేస్తుంది. అయితే మరి స్టోర్ చేస్తుందని చెప్తున్నారు కదా సార్, మరి మనకు అవసరమైనప్పుడు గుర్తు రావట్లేదు ఏంటి? స్వప్న గారు, అవునా కదా? కరెక్ట్ క్వశ్చనే కదా సార్. మరి స్టోర్ చేస్తుందని మీరే చెప్తున్నారు కదా హేమావతి గారు, మరి ఎందుకు సార్ గుర్తు రావట్లేదు అంటే కరెక్ట్ గా స్టోర్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. ఆర్డర్ ప్రకారంగా స్టోర్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎలా పడితే అలా మనం స్టోర్ చేస్తే మళ్ళీ తీసుకునేటప్పుడు వెంటనే అది రాదు. గుర్తుపెట్టుకోండి, మన పుస్తకాలు ఒక 20-30 పుస్తకాలు ఉన్నాయి అనుకోండి, వాటిని ఎటుబడితే అటు ఒక ఆర్డర్ లేకుండా అలా ఒక కుప్పలాగా పడేసాం అనుకోండి, మళ్ళీ దాంట్లో మనకు కావాల్సింది ఒకటి అన్నప్పుడు దాన్ని తీసుకోవాలంటే ఎంత టైం పడుతుందండి? చాలా టైం పడుతుంది. ఎస్ సార్ నో? అలా కాకుండా 20-30లో లేదా 100లో మనం ఆర్డర్ ప్రకారంగా, సబ్జెక్ట్ ప్రకారంగా అన్ని కూడా ఫ్రేమ్ గా చక్కగా అలమరలో పెట్టామనుకోండి, మనకి ఏది కావాలంటే అది వెంటనే 1 నిమిషంలో, 2 నిమిషాల్లో, ఒక 5 నిమిషాల్లో తీసుకోగలమా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో వెంకటేశ్వరులు గారు, అవునా కదా? మై డియర్ ఫ్రెండ్స్, అందుకనే ఆర్డర్ లో దాన్ని మనం స్టోర్ చేసినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవడం అనేది చాలా 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 ఈజీ. కాబట్టి ఫస్ట్ స్టేజ్ లో గుర్తుపెట్టుకోండి, స్టేజెస్ ఆఫ్ మెమరీ 3 రకాలు. ఒకటి
రిజిస్టర్ చేస్తుంది 3 to 5 సెకండ్స్ ఫోకస్ పెట్టి. రెండవది స్టోర్ చేస్తుంది. ఆ స్టోర్ చేసింది కరెక్ట్ గా ఆర్డర్ ప్రకారంగా ఉంటే థర్డ్ స్టేజ్ లో రీకలెక్ట్ చేయడం అనేది చాలా చాలా ఈజీ అని చెప్పేసి మీ అందరికి నేను చెప్తున్నాను. గుర్తుపెట్టుకోండి, కొంతమంది బట్టలన్నీ కూడా నీట్ గా మడత పెట్టి ఒక ఆర్డర్ ప్రకారంగా గృహిణులందరూ కూడా చక్కగా పెడుతూ ఉంటారు. అలా కాకుండా ఏది పడితే ఏదో రకంగా ఒక ప్లేస్ లో అలా నెట్టేస్తూ ఉన్నారు అనుకోండి, ఏదైనా కావాలంటే మనకి వెంటనే వస్తుందా, వెంటనే దొరుకుతుందా? దొరికేటువంటి అవకాశం లేదు వెంకటేశ్వర గారు, అవునా కదా? కాబట్టి ఆర్డర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్డర్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే రీకలెక్ట్ అనేది అంత గొప్పగా ఉంటుంది. ఇది స్టేజెస్ ఆఫ్ మెమరీ. ఇక్కడ ఇంకొకటి మీకు చెప్పాను, ఇదేంటి సార్ టైప్స్ ఆఫ్ మెమరీ. మరి ఆ మెమరీ ఎన్ని రకాలుగా ఉంది అంటే, నెంబర్ 1 సెన్సరీ మెమరీ అని చెప్పేసి అంటున్నాం. మనం పంచేంద్రియాల ద్వారా గ్రహించినటువంటి ఏదైతే విషయం మీద మనం అటెన్షన్ పెడుతున్నామో 3 to 5 సెకండ్స్ అన్నాను. ఆ 3 to 5 సెకండ్స్ మనం దేని మీద అయితే ఫోకస్ పెట్టి దాన్ని చూస్తున్నామో, ఆ 3 సెన్సార్ గన్స్ ని యూజ్ చేస్తున్నామో ఆటోమేటిక్గా అది గ్రహిస్తుంది అని చెప్పాను. రెండవది, అలా గ్రహించినటువంటిది షార్ట్ టర్మ్ మెమరీలోకి వెళ్తుంది. అంటే దాన్ని మళ్ళీ 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 మనం దాన్ని రిహార్సల్స్ కనుక చేస్తే, దాన్ని రిహార్సల్ చేస్తే ఆటోమేటిక్గా షార్ట్ టర్మ్ మెమరీలోకి వెళ్తుంది. అంటే అది రెండవ రకం. ఆ రిహార్సల్స్ అనేవి ఇంకా 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 ఎక్కువ మొత్తంలో కనుక చేస్తే ఆటోమేటిక్గా లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళిపోతుంది. ఆ రిహార్సల్స్ అనేవి ఒక్క రోజు కాదు, 7 రోజులు కాదు, 1 నెల కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, 6 నెలలు కనుక మనం రిహార్సల్స్ కనుక చేస్తే అది లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళిపోతుందంట శేఖర్ గారు. ఇది నేను చెప్పిన విషయం కాదు, సైకాలజిస్టులు చెప్పిన విషయం. సార్ ఇంత గొప్పగా చెప్తున్నారు కదండి, రిజిస్టర్ లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళిపోతుంది కదా, మరి మర్చిపోవటం ఏంటి అసలు? మీకు ఒక విషయం చెప్పనా? ఎబ్బింగ్ హౌస్ అనేటువంటి ఒక సైకాలజిస్ట్ చెప్పినటువంటి రీసెర్చ్ చేసినటువంటి రిజల్ట్ ఏంటంటే, ఫర్గెటింగ్ అనేది ఎంత దారుణంగా ఉంటుందంటే చూడండి, ఇప్పుడు నేను సెషన్ చెప్పాను అనుకోండి 1 గంట సేపు, ఆ సెషన్ని ఈ సెషన్ అయిపోయిన తర్వాత గంట తర్వాత అడిగితే, ఏఎన్ఆర్ గారు వచ్చారు కదా ఏం జరిగింది అని అడిగితే, నేను చెప్పినటువంటి విషయంలో 47% మర్చిపోతామంట. నేను ఆడియన్స్ ఉన్నా నేను మర్చిపోతానంట. గంట తర్వాతే 47% మర్చిపోతానంట. ఒక రోజు గడిస్తే అంటే 24 అవర్స్ గడిస్తే దాదాపుగా మీరు గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, 56% మర్చిపోతానంట ఎవరైతే విన్నారో వాళ్ళు. వారం రోజులు గడిస్తే 62% మర్చిపోతారట. 1 నెల గడిస్తే 66% మర్చిపోతారట. 2 నెలలు గడిస్తే 69% మర్చిపోతారట. 3 నెలలు గడిస్తే 72% మర్చిపోతారట అండి. అంటే ఫర్గెటింగ్ అనేది బ్రెయిన్ ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఎబ్బింగ్ హౌస్ అనేటువంటి సైకాలజిస్ట్ ఒక రీసెర్చ్ ద్వారా మనకి చెప్పాడు. అయితే నేనే చెప్పేటువంటి పాయింట్ ఏంటంటే, ఏదైతే టైప్స్ ఆఫ్ మెమరీలో సెన్సరీ మెమరీ అన్నామో, మన సెన్స్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవి 3 to 5 సెకండ్స్ ఏదైనా ఒక విషయం మీద ఫోకస్ చేస్తే అది ఆటోమేటిక్గా సెన్సరీ మెమరీలోకి తీసుకుంటుంది బ్రెయిన్. దాని తర్వాత దాన్ని రిహార్సల్స్ చేస్తే అది షార్ట్ టర్మ్ మెమరీలోకి వెళ్తుంది. దాన్ని ఇంకా కొన్ని డేస్ పాటు, కొన్ని నెలల పాటు కనుక మనం రిహార్సల్స్ కనుక చేస్తే, రివిజన్ చేస్తే ఆటోమేటిక్గా లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్తుంది. ఇది ప్రధానమైనటువంటి ఫండమెంటల్ గుర్తుపెట్టుకోండి. లాంగ్ టర్మ్ మెమరీని మనం శాశ్వతమైన మెమరీ లేదా పర్మనెంట్ మెమరీ అని చెప్పేసి మనం అంటూ ఉంటాం, అవునా కదా శేఖర్ గారు? అవునా కదా? తమ్ము చూపించండి. ఎస్ ఆర్ నో? అలానే నెక్స్ట్ మనం జనరల్ గా పెట్టుకున్నటువంటి ఇంకా కొంతమంది యాడ్ చేసినటువంటి సైకాలజిస్టులు కానీ సైంటిస్టులు కానీ యాడ్ చేసినటువంటి ఇంకొక 2 రకాలు ఏంటంటే వర్కింగ్ మెమరీ అని, ఎపిసోడిక్ మెమరీ అని చెప్పేసి. కొంతమందికి కొన్ని ఎపిసోడ్స్, కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని రకాల కాన్వర్జేషన్స్ అవి మాత్రమే గుర్తుంటాయి, మహిళలకు ఎక్కువ మొత్తంలో, అవునా కదా? మహిళలకి చూడండి, పలానా టైంలో నువ్వు అలా వర్డ్స్ సహా చెప్తారు వాళ్ళు, పదాలతో సహా, ఆ రోజు జరిగిన మాటలతో సహా. ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవ జరిగింది అనుకోండి, ఆ గొడవ జరిగిన సిచ్యువేషన్ ని ఎపిసోడ్ గా పలానా టైంలో ఇగో నువ్వు ఇలాంటి మాటలు అన్నావు, ఇలాంటి డైలాగ్స్ మన ఇద్దరు, నేను ఇలా అన్నాను నువ్వు అలా అన్నావు అని, అవన్నీ కూడా ఎపిసోడిక్ మెమరీ అని చెప్పేసి అంటాం కదా, మహిళలకే ఎక్కువ ఉంటుందంట అది. అలాంటివన్నీ కూడా ఈ ఎపిసోడిక్ మెమరీలో కూడా ఉంటుంది. అది కూడా ఒక రకంగా ఈ మధ్య కాలంలో కొంతమంది యాడ్ చేస్తున్నారు కాబట్టి దాన్ని కూడా మీకు యాడ్ చేయడం అనేది జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, అసలు మెమరీ ఎందుకు మనకి? గోపాల్ గారు, వేణుగోపాల్ గారు, అసలు మెమరీ ఎందుకు? మెమరీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి?
అనేటువంటి డౌట్ కూడా వస్తుంది. మెమరీతో పనే ఉంది సార్ అని. మై డియర్ ఫ్రెండ్స్, మెమరీ ఎందుకు అంటే లెర్నింగ్స్ కోసం, అలానే ఎడ్యుకేషన్ని పొందడం కోసం. ఎస్ ఆర్ నో? మనం పుట్టిన దగ్గర నుంచి మనకి కావలసినటువంటి మన అవసరాలన్నింటినీ కూడా తీర్చుకోవడానికి కావలసినటువంటి అవేర్నెస్, జ్ఞానాన్ని మనం నేర్చుకోవడంతో పాటు ఆ జ్ఞానాన్ని కలిగి ఉంటే రాబోయేటువంటి రోజుల్లో మన జీవితాన్ని మనం గడిపేటప్పుడు మనకెదురేటువంటి సమస్యల్ని మనం ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనేటువంటి విషయాలని తెలుసుకోవడానికి మెమరీ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అంటే సమాచారాన్ని, కొత్త కొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి, జ్ఞానాన్ని నిలుపుకోవడానికి, అవసరమైనప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి గుర్తుకు తెచ్చుకోవడానికి మెమరీ అనేది వెరీ ఇంపార్టెంట్. అవునంటారా కాదంటారా వెంకటేశ్వర గారు? అలానే పర్సనల్ ఐడెంటిటీ కోసం కూడా మెమరీ కావాలి. బా, భలే తెలివైనడయ్యా వేణుగోపాల్ గారు, భలే తెలివైనడు, చాలా తెలివైనడు తెలుసా ఆయన అని మనం పర్సనల్ ఐడెంటిటీ తేజశ్రీ మేడం అద్భుతంగా పరిచయం చేశారు అని నేను బాగా గుర్తుపెట్టుకోవాలంటే ఆవిడ ఇందాక పరిచయం చేసినటువంటి విధానం అనేది అద్భుతంగా ఉంది. చక్కటి ఆ యొక్క పదాలన్నింటినీ కూడా ఏవేవైతే సర్టిఫైడ్స్ సర్టిఫికేషన్స్ ఉన్నాయో వాటిని అద్భుతంగా ఆవిడ అన్నీ కూడా మర్చిపోకుండా చక్కగా ప్రజెంట్ చేయగలిగారు. అలాంటి మెమరీ పర్సనల్ ఐడెంటిటీ క్రియేట్ చేస్తుంది. అలానే ఎమోషనల్ కనెక్షన్స్, ఎమోషనల్ కనెక్షన్స్ మన జీవితంలో మనకున్నటువంటి, చూడండి, తీపి జ్ఞాపకాలు అంటారు కదా, మధుర జ్ఞాపకాలు అంటారు కదా, అంటారా లేదా హేమావతి గారు? అంటారా లేదా? బ్యాడ్ మెమరీస్ ఉంటాయి, గుడ్ మెమరీస్ ఉంటాయి. ఎస్ ఆర్ నో? అలాంటి మెమరీస్ అన్నిటిని కూడా కనెక్ట్ చేసుకోవడానికి, గుర్తు తెచ్చుకోవడానికి, మళ్ళీ మళ్ళీ కనెక్ట్ చేసుకొని గుర్తు తెచ్చుకోవడానికి మనకి ఈ మెమరీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే ప్రాబ్లమ్ సాల్వింగ్, గత అనుభవాలన్నింటినీ కూడా గుర్తుకు తెచ్చుకొని ప్రస్తుత జీవితంలో, వర్తమానంలో ఏమైనా సరే సమస్యలు వచ్చినట్లయితే అలాంటప్పుడు దాన్ని మనం పరిష్కరించుకోవడానికి కూడా ఈ మెమరీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను. అలానే అడాప్షన్ అండ్ సర్వైవల్ అని రాశాను. మై డియర్ ఫ్రెండ్స్, మెమరీ అనేది మనకి కొత్త పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం అడాప్ట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి విషయాలని నేర్పుతుంది, నేర్చుకునేటువంటి అవకాశాన్ని క్రియేట్ చేస్తుంది. ప్లస్ తప్పుల నుండి నేర్చుకొని మళ్ళీ తప్పు చేయకుండా కరెక్ట్ చేయడానికి ఉపయోగపడేలాగా చేస్తుంది. ప్లస్ మనకి ఏం చేస్తుంది, మన మనుగడ కోసం మెమరీ అనేది మనకి డెఫినెట్ గా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మీ అందరికీ నేను చెప్తున్నాను. ఈ మెమరీని మనం ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి, చూద్దాం. ఎంతమంది యాక్టివ్గా విన్నారో లేదో మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను. రెడీనా? ఎంతమంది యాక్టివ్గా వింటున్నారో మిమ్మల్ని అందరినీ కూడా అలర్ట్ చేయడానికి, ఒక్కసారి నిజంగానే మీరు వింటున్నారు అనడానికి, నేను రికగ్నైజ్ చేసుకోవడానికి ఒక క్వశ్చన్ అడుగుతాను. రెడీనా? తమ్ము చూపించండి ఒకసారి. తమ్ము చూపించండి లావణ్య. గ్రేట్. వాటర్. గ్రేట్. క్వశ్చన్ ఏంటంటే 1 = 5, 2 = 10, 3 = 15, 4 = 20, 5 = ఎంత? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. 5 = ఎంత అండి? 5 = 25. గ్రేట్ అండి, గ్రేట్. గట్టి క్లాప్స్ కొట్టండి సార్కి. 25. గ్రేట్. గట్టి క్లాప్స్ కొట్టండి. సూపర్ అండి. క్లాప్స్ కొట్టాం, బాగానే ఉంది, అభినందించడం తప్పు కాదు. కానీ క్వశ్చన్ ఆన్సర్ కరెక్టేనా? అది ఆన్సర్ కరెక్టేనా అంటే వాళ్ళు చెప్తే అదే కరెక్టా? మనం కూడా ఇలా ఊపేస్తామా? మనకంటూ ప్రత్యేకంగా మన బ్రెయిన్ ఉంది కదా, మనం ఆలోచించాలి కదా. 1 = 5 అన్నప్పుడు 5 = ఎంత అవుతుంది? 1 = 5 అయినప్పుడు 5 = 1 అవుతుంది. ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు అందరూ కూడా బాగానే వింటున్నారు. సూపర్. మీ అందరికి కూడా అభినందనలు. ఎస్, వేస్ టు ఇంప్రూవ్ అవర్ మెమరీ. మనం మన మెమరీని ఇంప్రూవ్ చేసుకోవాలంటే 2 రకాల స్టెప్స్ చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కరెక్ట్గా ఒక 25 నిమిషాలు నాకు ఇవ్వండి, ఫోకస్డ్గా వినండి. చాలా వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చెప్పబోతున్నాను. రెడీనా? ఒకసారి తమ్ము చూపించండి నాకు. ఎస్, చూడండి, మన మెమరీని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి సార్ అంటే
మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి. మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అందులో లైఫ్ స్టైల్ చేంజింగ్లో ఇక్కడ కొన్ని పాయింట్స్ రాశాను. నంబర్ 1 ఏంటి సార్? గెట్ ఎనఫ్ స్లీప్ అని రాశాను. మన యొక్క మెమరీని మనం ఎన్హాన్స్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా 7 నుంచి 9 గంటలు ఖచ్చితంగా మనకి నిద్ర అనేది మనం పోగలిగినట్లయితే, రెస్ట్ తీసుకోగలిగినట్లయితే, నిద్రపోయినట్లయితే 7 to 9, మరీ చెప్తాను, మినిమం 7, మాక్సిమం 9, ఆ 7 నుంచి 9 గంటల పాటు ప్రతిరోజు ఎవరైతే నిద్రపోతారో చక్కగా వాళ్ళ మెమరీ అనేది అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుందని చెప్పేసి సైంటిస్టులు అందరూ చెప్తున్నారు. అలానే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ఎవరు చేస్తారో వాళ్ళ మెమరీ అనేది అద్భుతంగా పెరుగుతుంది అని చెప్తున్నారు. అంటే ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్స్ బ్లడ్ ఫ్లో టు ద బ్రెయిన్ అంటాడు ఒక సైకాలజిస్ట్. మనం ఎక్సర్సైజ్ ఎంత ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తామో మన యొక్క బ్లడ్ సర్క్యులేషన్ అనేది అంత అద్భుతంగా జరుగుతుంది, బ్రెయిన్కి అంత బ్లడ్ అందుతుందంట. అలాంటప్పుడు మెమరీ అనేది అద్భుతంగా ఉంటుంది. అలానే స్ట్రెస్ని రెడ్యూస్ చేసుకోవాలి. మన యొక్క స్ట్రెస్ని ఎప్పుడు కూడా రెడ్యూస్ చేసుకుంటూ స్ట్రెస్ లేకుండా ఎప్పుడైతే మనం ఉంటామో అలాంటప్పుడు మాత్రమే మెమరీ అనేది బాగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మన లైఫ్లో మనకి స్ట్రెస్ లేకుండా మనం ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండేటువంటి మెంటాలిటీని కలిగి ఉండేలాగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడే మెమరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి రాశాను, ఈట్ ఏ బ్యాలెన్స్డ్ డైట్ అని రాశాను. మై డియర్ ఫ్రెండ్స్, మన ఫుడ్ ఎప్పుడు కూడా ఎలాంటి విషయాల్లో రిచ్ అయి ఉండాలి సార్ అంటే యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటాం కదా, అలాంటివి ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. విటమిన్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. అలాంటి బ్యాలెన్స్డ్ డైట్ ని మనం ఎప్పుడైతే మెయింటైన్ చేయగలుగుతామో మన లైఫ్ స్టైల్ని, ఇక్కడ చూడండి, 9 గంటల పాటు 7 నుంచి 9 గంటలు మినిమం 7 అవర్స్ అవకాశం ఉన్నప్పుడు 7 to 9 అవర్స్ మనం పడుకునే అవకాశం ఉంది. అలాంటి నిద్రని మనం తీసుకోగలగాలి, మన లైఫ్ స్టైల్ని మార్చుకోగలగాలి, ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా చెయ్యాలి. అలానే స్ట్రెస్ని రెడ్యూస్ చేసుకుంటూ ఉండాలి. మనం బ్యాలెన్స్డ్ డైట్ని ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో డెఫినెట్గా మనకి అద్భుతమైనటువంటి మెమరీ పెరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి సైకాలజిస్టులు మనకి చెప్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకుంది. రెండవది, అది లైఫ్ స్టైల్ చేంజ్ అయినటువంటిది ఫస్ట్ పాయింట్, మెమరీని ఇంప్రూవ్ చేసుకోవడానికి. సెకండ్ పాయింట్ ఏంటి సార్? బ్రెయిన్ ట్రైనింగ్. గుర్తుపెట్టుకోండి, బ్రెయిన్ ట్రైనింగ్. బ్రెయిన్ ట్రైనింగ్ ఏంటి సార్ అంటే ప్రాక్టీస్ మెమరీ గేమ్స్ అని రాశాను ఫస్ట్ పాయింట్. సరదా కోసం మెమరీ గేమ్స్, మనం గేమ్స్ ఏమైనా ఆడుతూ ఉంటే గేమ్ ఆడినట్టు ఉంటుంది, మన మెమరీని మనం పెంచుకున్నట్టు ఉంటుంది. కాబట్టి బ్రెయిన్ ట్రైనింగ్లో ప్రాక్టీస్ మెమరీ గేమ్స్ అని రాశాను. అండ్ లెర్న్ న్యూ స్కిల్స్, కొత్త కొత్త స్కిల్స్ని మనం నేర్చుకుంటూ ఉండాలి. అలాంటప్పుడు మన యొక్క బ్రెయిన్ అనేది అద్భుతంగా మెమరైజ్ చేసేటువంటి పవర్ని పెంచుకుంటుంది. అయితే ఇంకా బ్రెయిన్ని మనం మెమరీ ఎక్కువగా పెరగడానికి ఏం చేయాలి సార్ అంటే ట్రైనింగ్ ఇవ్వాలి. ఎలా అంటే మెమరీ టెక్నిక్స్ అని కొన్ని మీకు చెప్పబోతున్నాను. మెమరీ టెక్నిక్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. మన బ్రెయిన్కి అలాంటి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా అలాంటి ట్రైనింగ్ మనం ప్రాక్టీస్ చేస్తే, ట్రైనింగ్ కనుక చేస్తే, బ్రెయిన్కి ట్రైనింగ్ ఇస్తే 100% మనం అన్ని కూడా గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. అలాంటి టెక్నిక్స్లో నంబర్ 1 టెక్నిక్ ఏంటి సార్ అంటే ఇక్కడ రాశాను, నెమోనిక్స్. నెంబర్ 1 ఏంటది? నెమోనిక్స్ అనేటువంటిది ఫస్ట్ టెక్నిక్, గుర్తుపెట్టుకోండి. నంబర్ 1 టెక్నిక్ నెమోనిక్స్ అని చెప్పేసి రాశాను. ఈ నెమోనిక్స్ అంటే ఏంటి సార్? శేఖర్ గారు, శివకుమారి గారు, నెమోనిక్స్ అంటే ఏంటి అంటే చాలా జాగ్రత్తగా వినండి. కష్టమైనటువంటి సబ్జెక్ట్ని సింపుల్గా సింప్లిఫై చేసి ఫన్నీగా ఎలా నేర్చుకోవాలో చెప్పేటువంటి వాళ్ళని నెమోనిస్టులు అంటారు. కష్టమైన సబ్జెక్ట్ని సింపుల్గా సింప్లిఫై చేసి ఫన్నీ వేలో ఎలా నేర్చుకోవాలో చెప్పే వాళ్ళని నెమోనిస్టులు అంటారు. అలా చెప్పేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెమోనిక్స్ అంటారు. ఎలా ఉంటుంది సార్ అంటే ఇక్కడ ఒకటి రాశాను చూడండి. మనకి ప్లానెట్స్ ఉన్నాయి. ఆ ప్లానెట్స్ అన్ని కూడా మనం ట్రైనర్స్ కాబట్టి, ఇది ఇంత సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే మనం ట్రైనర్స్ పిల్లల దగ్గరికి వెళ్తాం. స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చిన్న చిన్న పిల్లలే కదా,
వాళ్ళకి ప్లానెట్స్ అన్ని కూడా గుర్తుండాలంటే చాలా కష్టపడిపోతూ ఉంటారు వాళ్ళు. మనం అంటే చాలా మేధావులం కాబట్టి, మెమరీ ఎక్కువ ఉంది కాబట్టి మనకి టకటక గుర్తొచ్చేస్తాయి మనం. అవునా కదా తేజ గారు? అవునా కదా శివకుమారి గారు? మనం గొప్ప వాళ్ళం, మనం మేధావులం కాబట్టి మనకు గుర్తుంటాయి, కానీ చిన్నపిల్లలకు గుర్తుండవు. కాబట్టి చిన్నపిల్లలకి మనం ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఈ యొక్క నెమోనిక్స్ చెప్పండి. ఏంటి సార్? మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నూడిల్స్ అనేటువంటి ఒక్క సెంటెన్స్ ని మీరు గుర్తుపెట్టుకోండి. నెమోనిక్స్ అంటే అదే. ఏంటి సార్ అంటే, మనం గుర్తుపెట్టుకోవాలి అనుకున్నటువంటి కొన్ని అంశాలకి సంబంధించినటువంటి అన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా అది గుర్తుండేలాగా ఆ పదానికి రిలేటెడ్ గా ఉన్నటువంటివి కొన్ని అక్షరాలను తీసుకొని ఒక చక్కటి సెంటెన్స్ ని మనం తయారు చేయాలి. అంటే ఒక వాక్యాన్ని మనం తయారు చేయాలి. ఆ వాక్యం ఎలా ఉండాలి సార్ అంటే, చదివేటప్పుడు చాలా సింపుల్ గా ఉండాలి. చదివేటప్పుడు ఆ చదివేటువంటి ఆడియో విని, ఆ వాయిస్ విని ఫన్నీగా అనిపించాలి. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నూడిల్స్. ఈజీగా గుర్తుండిపోతుందా లేదా? గుర్తుంటుందా లేదా? సార్ తమ్ము చూపించండి, గుర్తుంటుందా లేదా? అలా మనం తయారు చేసుకోవాలి. దేనైనా తయారు చేసుకోవాలి. ఇందే అదే చెప్పాను, నెమోనిక్స్ అంటే అదే. ఒక్క పదంతో మనం వదిలేయటం కాకుండా కొన్ని సెంటెన్సెస్ రూపంలో మనం బాగా గుర్తుపెట్టుకోవాలంటే ఎక్కువ మ్యాటర్ నెమోనిక్స్ ని మనం ఉపయోగించాలి. ఇలాంటి సెంటెన్స్ ని తయారు చేసుకుంటే ఆ పాయింట్స్ అన్ని కూడా మనం రాసుకోవచ్చు. ఎలా అంటే, ఇందులో చూడండి, ప్లానెట్స్, ఇందులో ఉన్నటువంటి ప్రతి పదానికి సంబంధించినటువంటి ఫస్ట్ లెటర్ ని మనం తీసుకుంటే ప్లానెట్స్ అన్ని కూడా టకటక వచ్చేస్తాయి. పిల్లలకి చెప్పండి. కేవలం ఇది ఒక్కటే ఎగ్జాంపుల్ కాదు, ఇలాంటివి ఎన్నో తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకునేటువంటి విధానం ఇది, మెమరీ టెక్నిక్ ఇది. ఇది నెమోనిక్స్ అనేటువంటి టెక్నిక్. ఆ నెమోనిక్స్ ఏంటంటే, మనం కొన్ని అంశాలని గుర్తుపెట్టుకోవాలి అంటే వాటిలో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్ తీసుకొని ఒక సెంటెన్స్ లాగా తయారు చేసుకోవాలి. మై, మైలో ఎం అంటే మెర్క్యూరీ, వెరీలో వి అంటే వీనస్, ఎడ్యుకేటెడ్ లో ఈ అంటే ఎర్త్, మదర్ లో ఎం అంటే మార్స్, జస్ట్ లో జే అంటే జూపిటర్, సర్వ్డ్ లో ఎస్ అంటే సాటర్న్, అజ్ లో యు అంటే యురేనస్, నూడిల్స్ లో ఎన్ అంటే మై డియర్ ఫ్రెండ్స్ నెప్ట్యూన్. అంటే మనకి సింపుల్ గానే ఉంది, కానీ పిల్లలకి ఈ పాయింట్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకుంటే వాళ్ళకి కొన్ని మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. 3-4 మార్క్స్ వచ్చినా వాళ్ళకి నష్టం లేదు కదా. లేదా ఇదే ఒక పాయింట్ అని కాదు కదా గుర్తుపెట్టుకోవడం. మెమరీ టెక్నిక్ లో నెమోనిక్స్ అనేటువంటి టెక్నిక్ ని యూజ్ చేసి ఇలాంటివి ఎన్నో రకాల సెంటెన్సెస్ ని వాళ్ళు తయారు చేసుకుని ఎంత కావాలంటే అంత గుర్తుపెట్టుకునేటువంటి అవకాశం వాళ్ళకి వస్తుంది. కాబట్టి డెఫినెట్ గా ఈ విషయాన్ని వాళ్ళకి చెప్పండి. ఓకేనా అండి? ఓకేనా? మెమరీ టెక్నిక్స్ లో నంబర్ 1 నెమోనిక్స్ గుర్తుపెట్టుకోండి. రెండవది ఏంటి సార్? రెండవది ఏంటంటే, ఇదే నెమోనిక్స్ లో రైమ్స్ నేర్పుతూ ఉంటాం మనం. గుర్తుందా? చిన్న చిన్న పిల్లలకి రైమ్స్ నేర్పుతూ ఉంటారు. రైమ్స్ కూడా నెమోనిక్స్ లోనే వస్తాయి, తెలుసా మీకు? రైమ్స్ అన్ని కూడా నెమోనిక్స్ లోనే వస్తాయి. చిన్నప్పుడు చిన్నప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గుర్తుపెట్టుకోవడానికి పిల్లలకి నేను సరదాగా ఒక రైమ్ లాగా తయారు చేసి నేర్పాను. చూద్దాం అది ఎలా ఉందో మీరు చెప్పాలి నాకు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గుర్తుండేలాగా నేను ట్రై చేసి నా పిల్లలకు నేర్పాను. చూడండి ఎలా ఉందో ఒకసారి నేను చూస్తాను. ప్రొనౌన్, యాడ్జెక్టివ్, వెర్బ్, అడ్వర్బ్, నౌను, ఏదో ఒక రాగం పిలిచింది వేళ. విన్నారా పాట? అది విన్నారా? ఆ పాటని నేను ట్యూన్ గా తీసుకొని ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని నా పిల్లలకి నేను నేర్పాను. ప్రొనౌన్, యాడ్జెక్టివ్, వెర్బ్, అడ్వర్బ్, నౌను, ప్రిపోజిషన్, ఇంటర్జెక్షన్, కంజంక్షన్. ప్రొనౌన్, యాడ్జెక్టివ్, వెర్బ్, అడ్వర్బ్, నౌను, ప్రిపోజిషన్, ఇంటర్జెక్షన్, కంజంక్షన్. ఐ వి యు దే హి, షీట్ ప్రొనౌను, గుడ్ బ్యాడ్ టాల్ షార్ట్, యాడ్జెక్టివ్, యాడ్జెక్టివ్, వాక్ టాక్ రన్ రీడ్, జంప్ వెర్బ్, వెర్బ్, ఫాస్ట్లీ స్లోలీ క్విక్లీ, యాడ్ వెర్బ్, యాడ్ వెర్బ్, రాజు సీత హైదరాబాద్, టేబుల్ చైర్ నౌను, ఇన్, ఆన్, ఫర్, ఫ్రమ్, ప్రిపోజిషన్,
ఓ హల్లో ఆల్ లాస్ట్ ఇంటర్జెక్షన్ ఆల్ బట్ ఇఫ్ సో బికాజ్ కంజంక్షన్. మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక పాట అనుకున్నారు వాళ్ళు, కానీ చక్కగా అవన్నీ కూడా గుర్తుండేలాగా దీన్ని నేను తయారు చేయడం అనేది జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఇది మనం నెమోనిక్స్ లోనే చెప్తాం. రైమ్స్ అనేవి కూడా నెమోనిక్స్ లోనే వస్తాయి. కాబట్టి నెమోనిక్స్ ద్వారా అద్భుతమైన విషయాల్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు అనడానికి ఇదే ఒక ఎగ్జాంపుల్ అని చెప్పేసి మీ అందరికి నేను చెప్తున్నాను. అలానే ఇక్కడ రాశాను పోమోడోరో టెక్నిక్. పోమోడోరో టెక్నిక్ ఇది బాగా ఫేమస్ టెక్నిక్. ఇది మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ పిల్లలకి చెప్పండి. వాళ్ళకి మెమరీ టెక్నిక్స్ చెప్పేటప్పుడు యాజ్ ఏ స్పీకర్గా నేను అన్ని కూడా పిల్లలకి మీరు ఎలా చెప్పాలో ఒక ట్రైనర్గా అలాంటి టెక్నిక్స్ మీకు చెప్తున్నాను. మీకు కొన్ని తెలిసి ఉండొచ్చు, కానీ వాటిని పిల్లలకు ఉపయోగపడేలాగా ఎలా చెప్పాలి అనేటువంటి కాన్సెప్ట్లో మీ అందరికి నేను చెప్తున్నాను. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. పోమోడోరో టెక్నిక్ వెరీ ఫేమస్ టెక్నిక్. ఏంటి సార్ పోమోడోరో టెక్నిక్ అంటే, మన టైంని మనం స్లాట్స్ గా డివైడ్ చేసుకోవాలి. మన టైంని మనం స్లాట్స్ గా డివైడ్ చేసుకోవాలి. మనం ప్రిపరేషన్ కోసం ఉపయోగించేటువంటి టైంని స్లాట్స్ గా డివైడ్ చేసుకోవాలి. ఏంటి, ఎంత టైంని ఒక స్లాట్ గా తీసుకుంటామంటే 30 మినిట్స్, 25 to 30 మినిట్స్ ని ఒక స్లాట్ గా తీసుకుంటాం. తీసుకొని ఆ 30 నిమిషాల స్లాట్ లో 25 నిమిషాలు కంటిన్యూస్ గా చదువుతాం. 25 నిమిషాలు కంటిన్యూస్ గా చదివిన తర్వాత 5 నిమిషాలు బ్రేక్ ఇస్తాం. దీన్ని పోమోడోరో టెక్నిక్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు 2 గంటల పాటు చదవాలనుకున్నారు, డిసైడ్ అయ్యారు. మీరు చదవాలనుకున్నది ఎంతసేపు అంటే 2 గంటలు చదవాలనుకున్నారు. ఆ 2 గంటల్ని 4 స్లాట్లుగా డివైడ్ చేయాలి. ఆ 2 గంటలు ఏం చేయాలి, 4 స్లాట్స్ గా డివైడ్ చేసి అరగంట అరగంట అరగంటగా డివైడ్ చేసి ఆ అరగంటని డివైడ్ చేయడాన్ని మనం పోమోడోరో అంటాం. పోమోడోరో అంటే 30 మినిట్స్ స్లాట్ అని అర్థం. ఆ పోమోడోరోలో 25 మినిట్స్ కంటిన్యూగా చదివి 5 మినిట్స్ బ్రేక్ ఇవ్వాలి. అర్థమైందా అండి? పాయింట్ అర్థమైందా? ఒకసారి అర్థమైతే తమ్ము చూపించండి నాకు. స్లాట్ అనేది పోమోడోరో అంటే ఒక స్లాట్ అని అర్థం. ఆ పోమోడోరోలో 30 మినిట్స్ సంబంధించి ఉంది కాబట్టి 25 మినిట్స్ కంటిన్యూగా చదివి 5 మినిట్స్ బ్రేక్ ఇవ్వడం. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత మళ్ళీ రెండో పోమోడోరో అంటే సెకండ్ స్లాట్ ని స్టార్ట్ చేస్తాం. మళ్ళీ 25 మినిట్స్ చదువుతాం. మళ్ళీ 5 మినిట్స్ బ్రేక్ ఇస్తాం. మళ్ళీ నెక్స్ట్ పోమోడోరో. అర్థమైందా అండి? అలా ఆ 5 మినిట్స్ ఏం చేయాలి సార్, ఏం చేయాలి అంటే సరదాగా ఏదో సినిమా చూడటం కాదు, లేకపోతే ఇంకేదో ఫ్రెండ్ తో బయటకు వెళ్ళటం కాదు. ఏం చేయాలి సార్ అంటే ఆ 5 మినిట్స్ దీర్ఘ శ్వాస తీయాలి. మనం కరెక్ట్ గా స్ట్రైట్ గా కూర్చొని చక్కగా మనం శ్వాస మీద ధ్యాస అంటాం కదా, అలా మనం ఎప్పుడైతే ఈ శ్వాసను మనం తీయగలుగుతామో. హలో, వినిపిస్తుందా అండి? వాయిస్ వినిపిస్తుందా? ఒకసారి స్పందించండి ఎవరైనా ఒకరు. ఎస్ సార్ వాయిస్ క్లియర్గా ఉంది సార్. Yes, my dear friends. ఇలా ఒక పోమోడోరో అంటే 25 to 30 మినిట్స్ 25 నిమిషాలు చదువుకొని 5 మినిట్స్ బ్రేక్ ఇవ్వడాన్ని మనం పోమోడోరో టెక్నిక్ అని చెప్తాం. పిల్లలందరికీ చెప్పండి. 2 గంటలు చదవాలనుకుంటే 4 స్లాట్స్ గా డివైడ్ చేసుకోండి, 4 పోమోడోరోగా డివైడ్ చేసుకోండి. 25 నిమిషాలు చదివి ప్రతి నెక్స్ట్ 6R టెక్నిక్. ఎస్, 6R టెక్నిక్ ఏంటంటే 6R లో గుర్తుపెట్టుకోండి, #1 RRR లాగా 6R టెక్నిక్ మీకు చెప్తున్నాను. ఇది ఫేమస్. మన గురువు గారు పట్టాభిరామ్ గారు చెప్తూ ఉంటారు. నాకు బాగా నచ్చి నేను చెప్పేటప్పుడు పిల్లలకి చాలా ఈజీగా ఉంటుందని పిల్లలకి చెప్పేటప్పుడు ఖచ్చితంగా చెప్తా. మీరు ట్రైనర్స్ కాబట్టి మీరందరు నేర్చుకుని పిల్లలందరికీ నేర్పాలనే ఉద్దేశంతో దీన్ని కూడా యాడ్ చేస్తూ ఉంటాను. ఆ 6R లో #1 R ఏంటి సార్ అంటే, ఫస్ట్ ఆర్ రీడ్. రీడ్ అంటే చదవడం, మనందరికీ తెలుసు. సెకండ్ ఆర్ ఏంటి సార్, రిఫర్. రిఫర్ చేయాలి, టెక్స్ట్ బుక్లు రిఫర్ చేయాలి. ఫస్ట్ రీడింగ్ చేయండి. మీకు ఇచ్చినటువంటి పిల్లలకి చెప్పండి, మీకు ఇచ్చినటువంటి మాస్టర్లు ఇచ్చినటువంటి బుక్స్ ని మీరు చదవండి, నోట్ బుక్ ని చదవండి. చదివిన తర్వాత రెండో ఆర్ ఏంటి సార్, రిఫర్ చేయండి. టెక్స్ట్ బుక్ ని రిఫర్ చేయండి, డిక్షనరీని రిఫర్ చేయండి. థర్డ్ ఆర్ ఏంటి సార్, మూడో ఆర్ రీరీడ్.
ఎంత అద్భుతం చూడండి, పట్టాభిరామ్ గారు మన గురువు గారు తయారు చేశారు. ఫస్ట్ సార్ రీడ్ అన్నారు, మీకు ఇచ్చిన బుక్స్ నోట్ బుక్స్ చదవండి అన్నారు. రెండోది చూడండి, రిఫర్ చేయండి, టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేయండి, డిక్షనరీ రిఫర్ చేయండి, ఇంకా ఏదైనా మెటీరియల్ బుక్ ఉంటే అది రిఫర్ చేయండి. దాని తర్వాత మళ్ళీ రీడ్ అన్నారు, మళ్ళీ చదవండి. వస్తుందా లేదా, గుర్తుంటుందా లేదా? దాని తర్వాత 4వ ఆర్ రిసైట్, అంటే వల్లె వేయడం, మీకు మీరే అప్పచెప్పుకోవడం. రిసైట్ వల్లె వేయడము లేదా మీకు మీరే అప్పచెప్పుకోవడం చెయ్యాలి. 5వ ఆర్ రిమెంబర్, గుర్తుకు తెచ్చుకోవడానికి ట్రై చేయాలట. రిమెంబర్, కొంతమంది పిల్లలు చదివేటప్పుడు ఇలా అంటూ ఉంటారు, మా పాప చదివేటప్పుడు ఇలా అంటూ ఉంటుంది, ఇలా ఇలా గుర్తుపెట్టుకుంటుంది, గుర్తు తెచ్చుకున్నట్టుగా రిమెంబర్ చేస్తూ ఉంటుంది, ఇలా కళ్ళు మూసుకొని ఇలా ఇలా అంటుంటుంది, అంటే రిమెంబరింగ్ చేస్తూ ఉంటారు. అది కూడా వెరీ ఇంపార్టెంట్. అలా రిమెంబరింగ్ చేయడం 5వ ఆర్ రిమెంబర్ చేయడం. 6వ ఆర్ 6th ఆర్ ఏంటి సార్ అంటే రీప్రొడ్యూస్, రాయడం. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆర్ రీడ్ అన్నాను, సెకండ్ ఆర్ రిఫర్ అన్నాను, థర్డ్ ఆర్ రీడ్ అన్నాను, ఫోర్త్ ఆర్ రిసైట్ అన్నాను, ఫిఫ్త్ ఆర్ రిమెంబర్ అన్నాను, 6th ఆర్ రీప్రొడ్యూస్, రాయడం. చదవడము, టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేయడము, మళ్ళీ చదవడము, మీకు మీరే అప్పచెప్పుకోవడం లేదా వల్లె వేయడం, లేదా మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవడం, లాస్ట్ లో రీప్రొడ్యూస్, రాయడం. కనుక ఇలా అన్ని చేస్తే బాగా గుర్తుంటుందా లేదా? బాగా గుర్తుంటుందా లేదా? పిల్లలకి చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్, మీరు వెళ్ళినటువంటి ప్రతి స్కూల్లో పిల్లలకి చెప్పండి, మీరు ఇచ్చినటువంటి ఏ టెక్నిక్ అయినా సరే వాళ్ళు ఉపయోగించుకొని కొన్ని మార్క్స్ సంపాదించుకునేలాగా, ఆ విషయాలని గుర్తుపెట్టుకునేలాగా మీరు చేయండి. లాస్ట్ అది చంకింగ్ టెక్నిక్ అన్నాను. చంకింగ్ టెక్నిక్, పారాగ్రాఫ్లు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి చదవాల్సినవి. అలాంటప్పుడు ఏం చేయాలి, ఒకేసారి అంతంత పారాగ్రాఫ్లు చూస్తే 3-4 పేజీలు చూసి పిల్లలు ఏం చేస్తారు, అమ్మో ఈ క్వశ్చన్ 4 పేజీలు ఉందా, నేను చదవను అని వదిలేస్తుంటారు. అలా భయపడి వదిలేయకుండా ఏం చేయాలంటే చంకింగ్ టెక్నిక్, అంటే రెండు లైన్లని ఒక చంక్గా, అంటే సెంటెన్సెస్ ని డివైడ్ చేయడం. అలా డివైడ్ చేసి మనం చిన్న చిన్నగా తయారు చేసుకుని దాన్ని చదివినట్లయితే ఫస్ట్ 2 లైన్లు డివైడ్ చేసి ఆ 2 లైన్లు నేర్చుకున్న తర్వాత ఇంకొక 2 లైన్లు, నెక్స్ట్ ఇంకో 2 లైన్లు, అలా డివైడ్ చేసి నేర్చుకోవడం ద్వారా ఈజీగా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుందని చంకింగ్ టెక్నిక్ లో, ఈ మెమరీ టెక్నిక్స్ లో చెప్పడం అనేది జరిగింది. అది కూడా మీరు చెప్పండి. ఓకేనా? ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? ఒకసారి తమ్ము చూపించండి, అది వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్ మీకు చెప్తున్నాను, బాడీ ఫైలింగ్ టెక్నిక్. బాడీ ఫైలింగ్ టెక్నిక్ ఏంటిది? బాడీ ఫైలింగ్ టెక్నిక్. మీ అందరికి ఒక టెస్ట్, ఇప్పుడు నిజంగా వింటున్నారు లేదని మళ్ళీ ఒక క్వశ్చన్. రెడీగా ఉండండి, రెడీగా వినండి. ఒక కంటిన్యూస్ గా 12 పదాలు చెప్తాను, మళ్ళీ అలానే మీరు రిపీట్ చేసి చెప్పాలి, రాసుకొని చెప్పడం కాదు. ఏమండి, సిద్ధమైపోతున్నారు రాసుకోవడానికి? రాసుకోకుండా నేను చెప్పిన ఆర్డర్ ప్రకారంగా విని వెంటనే చెప్పాలి. చూద్దాం ఎంతమందికి మెమరీ ఉందో చూద్దాం. రెడీ? ఫస్ట్ది రాసుకోవద్దు అని చెప్పారు, రాసుకొని చెప్పడం గొప్ప కాదు కదా. ఫస్ట్ది వాటర్ మిలాన్, షాంపూ, ఆనియన్స్, టూత్ పేస్ట్, చిల్లీస్, ఆయిల్, క్యాలీఫ్లవర్, డ్రమ్ స్టిక్స్, ఎగ్స్, నూడిల్స్, టమాటోస్ అండ్ కూల్ డ్రింక్స్. ఎన్ని వచ్చినాయి? 12 వచ్చినాయి, అవునా? ఈ 12 అదే ఆర్డర్ లో ఎవరైనా చెప్పాలి. చూద్దాం ఎంతమంది చెప్తారు. ఎవరైనా స్పందించండి, ట్రై చేయండి సార్, బాస్ ట్రై చేయండి. వాటర్ మిలాన్, ఎస్ షాంపూస్, ఎస్, ఆనియన్, గ్రేట్. ఆనియన్, షాంపూ, టూత్ పేస్ట్, గ్రేట్. నూడిల్స్, మధ్యలో మిస్. ఎస్, కాదు మేడం, కాదు. ఓకే, వెల్ ట్రై. ఇక్కడ చూడండి, ఒక హస్బెండ్ కి ఒక వైఫ్ ఏం చేసిందంటే ఇలాంటి 12 ఐటమ్స్ తీసుకురామని చెప్పింది. సార్ భలే ఉన్నారు సార్, పేపర్ మీద రాసి ఇవ్వచ్చు కదా సార్, తెచ్చేస్తాం కదా, లేదా ఈ మధ్యకాలంలో వాట్సాప్ లో మెసేజ్ పెడితే వచ్చేది కదా సార్. కాదు, ఇలాంటివి ఏమీ లేవు, గుర్తుపెట్టుకొని తీసుకురామంది. అలాంటప్పుడు అతను గుర్తుపెట్టుకోవాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఈ బాడీ ఫైలింగ్ టెక్నిక్ ని వాడాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏం చెప్పాను నేను అంటే, నన్ను అబ్జర్వ్ చేయండి బాగా, నేను చెప్పేది వినండి. ఫస్ట్ మనం ఏం కొనాలి అన్నానంటే వాటర్ మిలాన్ కొనాలి. ఎస్ ఆర్ నో?
జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. వాటర్ మిలాన్ తీసుకురావాలి. వాటర్ మిలాన్ కొనేసాడు. వాటర్ మిలాన్ కొనేస్తే 10 కేజీలు ఉంది అది. ఆ 10 కేజీలని తల మీద పెట్టుకున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఆ 10 కేజీల వాటర్ మిలాన్ తల మీద పెట్టుకున్నాడు. కింద పడిందా, పగిలిపోయినట్టే? ఎస్ ఆర్ నో? ఆ వాటర్ మిలాన్ 10 కేజీలు నెత్తి మీద పెట్టుకొని రెడీగా జాగ్రత్తగా ఉన్నాడు. రెండవది షాంపూ అన్నాను. షాంపూలు దండ ఒక 22, 23 ఉంటాయి. అవి కొనేసి ఇలా మనం గణేష్ ఉత్సవాల్లో కనుక ఈ ఫోర్ హెడ్ మీద ఇలా నుదుటి మీద కట్టుకొని డాన్సులు చేస్తాం చూసారా, అలా షాంపూల దండని ఇలా ఈ ఫోర్ హెడ్ మీద చుట్టేశాడు. గుర్తుపెట్టుకోండి, నెత్తి మీద ఏముంది? వాటర్ మిలాన్ ఉంది. ఫోర్ హెడ్ మీద ఏముంది? షాంపూ ఉంది. మూడవది ఆనియన్స్ అన్నాను. ఆనియన్స్ కట్ చేస్తే కన్నీళ్ళు వస్తాయి కాబట్టి 2 కళ్ళ మీద ఆనియన్స్ కొనేసి కళ్ళ మీద పెట్టుకున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కళ్ళ మీద ఆనియన్స్ ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ ఏంటి సార్? టూత్ పేస్ట్. టూత్ పేస్ట్ రెండు పేస్ట్లు కొన్నాడు. 2 కూడా చెవుల మీద పెట్టాడు. ఓకేనా? చెవుల మీద ఏముంది ఇప్పుడు? టూత్ పేస్ట్ ఉంది. దాని తర్వాత చిల్లీస్ అన్నాను. చిల్లీస్ ఇలా ముక్కులో పెట్టుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, చిల్లీస్ ఎక్కడ పెట్టాడు? ముక్కులో పెట్టుకున్నాడు. ఓకేనా? దాని తర్వాత కోకోనట్ ఆయిల్ తీసుకున్నాడు. ఆ కోకోనట్ ఆయిల్ ని ఇలా నోట్లో, ఆ బాటిల్ ని నోట్లో పెట్టుకొని జాగ్రత్తగా ఉంచాడు. నెక్స్ట్ ఏంటి సార్? నెక్స్ట్ ఏంటంటే క్యాలీఫ్లవర్స్ 2 తీసుకున్నాడు. క్యాలీఫ్లవర్స్ ని చక్కగా రెండిటికి తాడుతో కట్టి ఇలా మెల్లో వేసుకున్నాడు. ఓకేనా అండి? మెల్లో వేసుకున్నాడు. నెక్స్ట్ ఏంటంటే డ్రమ్ స్టిక్స్ అన్నాను. వాటిని తీసుకొని ఈ కాలర్ లో పెట్టాడు. కాలర్ లో ఆ డ్రమ్ స్టిక్స్ ని ఇలా పెట్టాడు. దాని తర్వాత ఎగ్స్ అన్నాను. ఎగ్స్ ని తీసుకొని షోల్డర్స్ కింద పెట్టాడు. చాలా జాగ్రత్తగా ఉంచాలి. ఇప్పుడు షోల్డర్స్ ఇలా కిందకి నొక్కామా ఎగ్స్ పగిలిపోతాయి. షోల్డర్స్ కింద ఉన్నాయి, ఎగ్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? నడుముకి నూడిల్స్ ని చుట్టేశాడు. నెక్స్ట్ నూడిల్స్ అన్నాను. నడుముకి నూడిల్స్ ని చుట్టేశాడు. నెక్స్ట్ టమాటోస్ అన్నాను. మనకి గోరు చుట్టైనప్పుడు వేళ్ళకి ఏం చేస్తాం? నిమ్మకాయని ఇలా పెడతాం. ఏసాను గోరు చుట్టైనప్పుడు ఏం చేస్తాం? నిమ్మకాయని ఇలా పెడతాం. అలా మన చేతి వేళ్ళకి టమాటోస్ ని ఇలా కుచ్చుకున్నాడు. నెక్స్ట్ లాస్ట్ లో కూల్ డ్రింక్స్ అన్నాను. షూకు బదులుగా ఏమున్నాయి? కూల్ డ్రింక్స్. ఇలా మనం బాడీ ఫైలింగ్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా ఆర్డర్ ప్రకారంగా వచ్చేస్తుంది. చూద్దాం, ఎవరైనా ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా తల మీద ఏముంది? ఒకవేళ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. తల మీద ఏముంది? వెరీ నైస్. తల మీద వాటర్ మిలాన్ ఉంది. ఫోర్ హెడ్ మీద ఏముంది? షాంపూ ఉంది. వెరీ నైస్. చూడండి, కంటి మీద ఏముంది? ఆనియన్. వెరీ నైస్. చెవుల మీద ఏముంది? టూత్ పేస్ట్ ఉంది. గ్రేట్. ముక్కులో ఏముంది? చిల్లీస్. వెరీ నైస్. నోట్లో ఏముంది? కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్. వెరీ నైస్. అలానే మెల్లో ఏమున్నాయి? కాలీఫ్లవర్. క్యాలీఫ్లవర్. వెరీ గుడ్. క్యాలీఫ్లవర్ అంటుంది. అలానే ఈ కాలర్ కింద ఏముంది? కాలర్ కింద ఉన్నాయి. గ్రేట్. షోల్డర్స్ కింద ఏమున్నాయి? ఎగ్స్ ఉన్నాయి. వెరీ నైస్. నడుముకి ఏమున్నాయి? నూడిల్స్. ఓ గ్రేట్. అలానే ఈ వేళ్ళకి ఏమున్నాయి? టమాటోస్ ఉన్నాయి. స్టూక్ బదులుగా ఏమున్నాయి? కూల్ డ్రింక్స్. చూసారా? ఆర్డర్ ప్రకారంగా ఎంత బాగా చెప్పారు మీరే. ఆర్డర్ ప్రకారంగా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా మీరే చెప్పారు. టక వచ్చారు. ఎస్ ఆర్ నో? బాడీ ఫైలింగ్ టెక్నిక్ ని ఇలా చెప్పి పిల్లలకి చెప్పండి. వాళ్ళు ఎన్ని పదాలైనా గుర్తుపెట్టుకోవచ్చు. ఎంత అద్భుతమైన క్వశ్చన్ అయినా రాసేయచ్చు. కాబట్టి వెరీ వెరీ పవర్ఫుల్ టెక్నిక్ ఏంటంటే బాడీ ఫైలింగ్ టెక్నిక్. గుర్తుపెట్టుకోండి. అలా మీరందరూ కూడా చేసి వాళ్ళకి చూపించండి. డెఫినెట్ గా వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అలానే విజువలైజేషన్ టెక్నిక్ ఒక 5 minutes or 7 minutes. ఓకేనా? యాక్సెప్ట్ చేస్తారా? ఆపేద్దామా? ఒక 5 minutes or 7 minutes యాక్సెప్ట్ చేస్తే ముందుకెళ్దాం, లేదా ఆపేద్దాం? ఒక 5 minutes or 7 minutes. ఎస్, ఇది వెరీ వెరీ పవర్ఫుల్ టెక్నిక్, విజువలైజేషన్ టెక్నిక్. ఈ మెమరీ టెక్నిక్స్ అన్నిటిలో కూడా చాలా అద్భుతమైనది, చాలా విలువైంది, చాలా గొప్ప టెక్నిక్ ఏంటి సార్ అంటే ఇదే విజువలైజేషన్ టెక్నిక్. ఈ విజువలైజేషన్ అనేది ఎలా సార్? విజువలైజేషన్ అనేది చాలా పవర్ఫుల్. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తాడు మనకి. ఏంటి సార్? కర్మయందు కర్మను ఎవరైతే ఊహించగలుగుతాడో అలాంటి వాడే సర్వ సామాన్యులందరిలో కూడా అద్భుతమైనటువంటి గొప్ప వ్యక్తి అంటాడు. అంటే విజువలైజ్ చేయాలి.
5 సంవత్సరాల తర్వాత నేను ఎలా ఉండబోతున్నానో ఇప్పుడే చూడగలగాలి. ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో లేచి చక్కగా విజువలైజ్ చేయగలగాలి. అలా చేయగలిగినటువంటి వాడే గొప్ప వ్యక్తి అవుతాడు అని చెప్పేసి అంటాడు ఆయన. కాబట్టి మెమరీలో కూడా విజువలైజేషన్ టెక్నిక్ అనేది చాలా చాలా పవర్ఫుల్ టెక్నిక్. మీరు వినే ఉంటారు, దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. విజువలైజేషన్ టెక్నిక్ ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటి ఆ ఫార్ములా అంటే ఏఈఐఓయు. విన్నారా? ఏఈఐఓయు ఏంటి? vowels, ఎస్, ఏఈఐఓయు అనేటువంటి వోవెల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏఈఐఓయు మనం ప్రత్యేకంగా మన యొక్క టెక్నిక్ ని చెప్పినటువంటి సైంటిస్టులు తయారు చేశారు. ఏంటి సార్ ఏఈఐఓయు అంటే? ఇక్కడ విజువలైజేషన్ లో ఏ అంటే ఆల్ సెన్సెస్. మనం విజువలైజ్ చేసేటప్పుడు ఆల్ సెన్సెస్, 5 రకాల సెన్సెస్ ని వాడాలి. గుర్తుపెట్టుకోండి, 5 రకాల సెన్సెస్ ని ఇన్వాల్వ్ చేయాలి మనం విజువలైజ్ చేసేటప్పుడు. ఈ అంటే ఎగ్జాగరేట్ చేయాలి. ఈ అంటే ఏంటండి? ఎగ్జాగరేట్ చేయడం. ఎగ్జాగరేట్ చేయడం అంటే అర్థం ఏంటంటే మన బ్రెయిన్ అనేది చాలా పెద్దగా చూపిస్తే గుర్తుపెట్టుకుంటుంది, లేదా చాలా చిన్నగా చూస్తే గుర్తుపెట్టుకుంటుంది. ఎస్ ఆర్ నో? అర్థమైందా? చాలా చిన్నగా చూపిస్తే గుర్తుపెట్టుకుంటుంది, లేదా చాలా పెద్దగా చెప్తే, ఎగ్జాగరేట్ చేసి చెప్తే గుర్తుపెట్టుకుంటుంది. కాబట్టి ఎగ్జాగరేట్ చేయాలి. నెక్స్ట్ ఐ అంటే నేను. ఐ అంటే నేను. నువ్వు ఉండాలి. విజువలైజేషన్ చేసేటప్పుడు నువ్వే ఉండాలి. వేరే వాళ్ళ మీద విజువలైజేషన్ ప్రయోగిస్తే అవ్వదు. నీకు నువ్వుగా నువ్వు ఇన్వాల్వ్ అయ్యి నువ్వే ఉండి విజువలైజేషన్ చేసుకుంటే నీ గురించి నువ్వు 100% వర్కౌట్ అవుతుంది అనమాట. కాబట్టి నువ్వు ఉండాలి. అలానే ఓ అంటే అవుట్ స్టాండింగ్ గా ఉండాలి. అవుట్ స్టాండింగ్ అంటే ఏంటి? సింపుల్ గా ఉండాలి, ఫన్నీగా ఉండాలి. అది అది ఎలా ఉండాలి? సింపుల్ గా ఉండాలి, ఫన్నీగా ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే బ్రెయిన్ గుర్తుపెట్టుకుంటుంది. అలానే యు అంటే యూజ్ లో ఉండాలి, కదలికలో ఉండాలి, యాక్షన్ మూమెంట్ లో ఉండాలి. మన విజువలైజేషన్ ఎలా ఉండాలి సార్ అంటే యాక్షన్ మూమెంట్ లో ఉండాలి. అంతేగాని ఏ రాయినో లేకపోతే ఏ ఎడారినో మనం విజువలైజ్ చేయకూడదు. యాక్షన్ మూమెంట్ లో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఏఈఐఓయు అంటే ఏ అంటే ఆల్ సెన్సెస్ ని ఉపయోగించాలి, ఈ అంటే ఎగ్జాగరేట్ చేయాలి, ఐ అంటే నువ్వు ఉండాలి, ఓ అంటే అవుట్ స్టాండింగ్, సింపుల్ అండ్ ఫన్నీగా ఉండాలి, యూజ్ యు అంటే యూజ్, యాక్షన్ మూమెంట్ లో ఉండాలి. ఈ 5 లక్షణాలతో మన విజువలైజేషన్ ఉండాలి. వెరీ 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 ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రెడీనా మీరందరూ? రెడీనా? ఒక 6 అక్షరాలతో ఒక విజువలైజేషన్ చేద్దాం. నంబర్ 1, ఒక బెగ్గర్ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఒక బెగ్గర్ ఉన్నాడు. ఎవరున్నారు? ఒక బెగ్గర్ ఉన్నాడు. ఆ బెగ్గర్ చేతిలో ఆ బెగ్గర్ చేతిలో పెద్ద మగ్గుంది. ఒక బెగ్గర్ ఉన్నాడు. ఆ బెగ్గర్ చేతిలో పెద్ద మగ్గుంది. ఒక బెగ్గర్ ఉన్నాడు. ఆ బెగ్గర్ చేతిలో పెద్ద మగ్గుంది. ఆ మగ్గు తీసుకొని కార్లో, బెగ్గర్ ఏంటి, కార్ ఏంటి, ఏం చేస్తున్నాం మనం? ఎగ్జాగరేట్ చేస్తున్నాం. ఎగ్జాగరేట్ చేస్తున్నాం. ఒక బెగ్గర్ ఉన్నాడు. ఎలా ఉంటాడు బెగ్గరు? స్నానం చేయకుండా, జుట్టు దువ్వుకోకుండా, చినిగిపోయిన బట్టలతో ఘోరంగా ఉంటాడు. ఎస్ సార్ నో? చూడటానికి చాలా చిరాగ్గా ఉంటాడు. అలాంటి బెగ్గరు తన చేతిలో పెద్ద మగ్గుంది. అలాంటి బెగ్గరు పెద్ద మగ్గుతో కారులో బయలుదేరి, కారు ఉండటం ఏంటి బెగ్గర్కి? ఎగ్జాగరేట్ చేస్తున్నాం గుర్తుండటం కోసం. అర్థమైందా? కారులో బయలుదేరి పెద్ద స్టోర్కి వెళ్ళాడు. పెద్ద స్టోర్కి వెళ్తాడా బెగ్గర్? పెద్ద స్టోర్కి వెళ్తాడా? కానీ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? ఎగ్జాగరేట్ చేస్తున్నాం. ఆ మగ్గుతో కారులో పెద్ద స్టోర్కి వెళ్ళాడు. పెద్ద స్టోర్కి వెళ్ళి ఏం చేశాడంటే బేరం ఆడాడు. పెద్ద స్టోర్లో బేరం ఆడే అవకాశం ఉంటుందా అండి శివకుమార్ గారు? బేరం ఆడే అవకాశం ఉంటుంది అసలు? కానీ మనం ఏం చేస్తున్నాము? గుర్తుండటం కోసం ఎగ్జాగరేట్ చేస్తున్నాం. బేరం ఆడుతున్నాడు. బేరం ఆడి 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 ఫైనల్ గా ఒక రేడియో కొన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈ 6 పదాలు ఏంటండి? 6 పదాలు. అవునా కదా? ఒక బెగ్గరున్నాడు, అతని చేతిలో పెద్ద మగ్గుంది, తన కారులో బయలుదేరి పెద్ద స్టోర్కి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి బేరం ఆడాడు, బేరం ఆడి 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 చివరికి ఒక రేడియో కొన్నాడు. ఇందులో గొప్పతనం ఏముంది సార్? 6 పదాల్లో ఏమొస్తుంది? ఎవరికి ఏమొస్తుంది?
నేను ఎప్పుడు కూడా స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్ కి ఉపయోగపడేలాగా కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తున్నా. మీరు అలానే తయారు చేసుకొని ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేసుకొని అక్కడ కూడా చెప్పండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఈ 6 పదాల్లో ఏంటి సార్ ఉపయోగం అంటే 10th క్లాస్ 9th క్లాస్ లో ఒక 5 మార్క్స్ క్వశ్చన్ పీరియాడిక్ టేబుల్లో ఆల్కలైన్ అర్థమెటల్స్ ఉంటాయి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఆల్కలైన్ అర్థమెటల్స్ ఉంటాయి. ఈ 6 పదాలను ఉపయోగించుకొని మనం చెప్పిన పదాలు గుర్తుపెట్టుకొని దాంట్లో ఫస్ట్ లెటర్ని బట్టి ఆ 6 రాసేయచ్చు. ఏంటి సార్? బెగ్గర్ ఉన్నాడు, ఒక బెగ్గర్ ఉన్నాడు. బెగ్గర్ లో బి తీసుకోండి. బెరీలియం, బిలో బెరీలియం. తన చేతిలో మగ్గుంది. ఎం అంటే మెగ్నీషియం. తన కార్ అంటే కాల్షియం. స్టోర్కి వెళ్ళాడు, పేద స్టోర్కి వెళ్ళాడు. స్టోర్ అంటే స్ట్రాన్షియం. మై డియర్ ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళి బేరం ఆడాడు. బేరం ఆడటం అంటే బేరియం. ఒక రేడియో కొన్నాడు. రేడియో అంటే రేడియం. మై డియర్ ఫ్రెండ్స్, బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. ఈ ఆల్కలైన్ అర్థమెటల్స్ వాళ్ళకి ఈజీగా గుర్తుండిపోతాయి. బ్రహ్మాండంగా 5 మార్కులు వస్తాయి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? తమ్ము చూపించండి. ఎస్ ఆర్ నో? కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అదొకటి చెప్పండి చాలు. లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ పాయింట్ మీకు నేను చెప్పబోయేది కూడా ఇదే. ఏంటి సార్ అంటే ఇక్కడ ఉన్నటువంటి యాక్రోనియమ్స్ అంటే ఏంటి సార్? మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక 5, 6 లేదా ఒక 10 పదాలకు సంబంధించి లేదా 10 పదాలకు సంబంధించి 10 వర్డ్స్ కి సంబంధించి అవన్నీ గుర్తుండాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రపతుల పేర్లన్నీ గుర్తుండాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలంటే, ఆ రాష్ట్రపతులు 1, 2, 3 నుంచి 13, 14 మంది ఉంటే ఆ 14 మంది పేర్లు రాసుకొని ఆ 14 మంది ఫస్ట్ లెటర్ తో ఒక యాక్రోనియం తయారు చేసుకోవాలి. యాక్రోనియం అంటే ఒక చక్కటి పదాన్ని తయారు చేసుకోవాలి. సింపుల్ గా ఇలా. ఇప్పుడు నేను చూడండి, యాక్రోనియమ్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడం కోసం మాయిస్ట్ అనేటువంటి యాక్రోనియం తయారు చేశారు. యాక్రోనియం అంటే ఒక 10 పదాలని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం ఆ 10 పదాల్లో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్ ని తీసుకొని ఆ 10 లెటర్స్ తో ఒక చక్కటి మీనింగ్ వచ్చేలాగా, పలకడానికి ఈజీగా ఉండేలాగా, గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉండేలాగా ఒక చక్కటి పదాన్ని తయారు చేయడం. ఆ పదాన్ని యాక్రోనియం గా తీసుకొని దాన్ని గుర్తుపెట్టుకుని అందులో ఉన్నటువంటి ఒక్కొక్క లెటర్ ని మనం గుర్తుపెట్టుకొని స్టార్టింగ్ లెటర్ గా తీసుకొని ఆ 10 పదాలని గుర్తుపెట్టుకోవడం, దీన్ని యాక్రోనియం అంటున్నాం. ఇది మెమరీ టెక్నిక్ లో అద్భుతమైనటువంటి టెక్నిక్. ఇది కూడా ఇంపార్టెంట్. దీని ద్వారానే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా బాగా గుర్తుపెట్టుకుని రాయగలిగేటువంటి అవకాశం ఉంటుంది. మీరు చూడండి, 2వ రాష్ట్రపతి ఎవరు, లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో 4వ అతని పేరు ఏంటి అని అడుగుతుంటారు క్వశ్చన్స్. అవన్నీ గుర్తుండాలంటే ఆర్డర్ ప్రకారంగా వాళ్ళకి గుర్తుండాలి. ఆర్డర్ ప్రకారంగా గుర్తుండడానికి ఇలాంటి యాక్రోనియమ్స్ పనికొస్తాయి. కాబట్టి యాక్రోనియం మాయిస్ట్. చూడండి, యాక్రోనియం యొక్క ఇంపార్టెన్స్ మీకు చెప్పడం కోసం మాయిస్ట్ అని రాశాను. మాయిస్ట్ అంటే ఏంటి సార్? యాక్రోనియమ్స్ అసలు ఇంపార్టెంట్. ఎందుకు యాక్రోనియం మనం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఎం అంటే మెమరబుల్ గా ఉంటాయి. ఇవి చిన్నగా ఉంటాయి. చూడండి, మెమరబుల్ గా, సింపుల్ గా మెమరబుల్ గా ఉండాలి కదా. మనం గుర్తుపెట్టుకోవాలంటే అది ఈజీగా గుర్తుపెట్టుకునేలాగా ఉండాలి. ఎస్ ఆర్ నో? ఎం అంటే మెమరబుల్ గా ఉండడం. ఓ అంటే ఆర్గనైజ్డ్ గా ఉండడం, ఒక సిస్టమేటిక్ గా ఉండడం. నెక్స్ట్ ఐ అంటే ఇంట్రెస్టింగ్ గా ఉండడం, చాలా శ్రద్ధగా అనిపిస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ఎస్ అంటే షేరబుల్ గా, సింపుల్ గా మనం దాన్ని షేర్ చేయడానికి వీలుగా ఉంటుంది. లాస్ట్ వన్ చూడండి, టీ అంటే టైనీగా ఉంటాయి, చిన్న చిన్నగా ఉంటాయి. చూడండి, మెమరబుల్ గా ఉంటాయి, ఆర్గనైజ్డ్ గా ఉంటాయి, నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, తర్వాత షేరబుల్ గా ఉంటాయి అండ్ టైనీగా ఉంటాయి. అలా ఉండడం ఆ యొక్క యాక్రోనియం యొక్క లక్షణాలు. అందుకనే యాక్రోనిమ్స్ తయారు చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఈజీగా మనం ఆర్గనైజ్ ఒక సిస్టమేటిక్ గా తయారు చేసుకోవచ్చు, మర్చిపోయే అవకాశం లేదు, చాలా శ్రద్ధగా అనిపిస్తుంది, షేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. కాబట్టి మనం ఇలాంటి యాక్రోనిమ్స్ తయారు చేసుకొని అద్భుతంగా అన్ని విషయాలు గుర్తుపెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే యాక్రోనిమ్స్ తయారు చేసుకోవాలి. ఒక స్పీకర్ గా మీరు ఎలాంటి పీపీటీలు లేవు, ఎలాంటి చిన్న చిన్న క్యూ కార్డ్స్ లేవు, ఏమీ లేవు, మన దగ్గర ఏ సైడ్ పాయింట్స్ లేవు. కానీ మనం సెషన్ చెప్పాలి ఒక అరగంట సేపు. ఎలా చెప్తాం?
యాక్రోనియం తయారు చేసుకోవాలి. ఈ కింద యాక్రోనియం అదే ఈగల్. ఈగల్ అనేటువంటి యాక్రోనియం గుర్తుపెట్టుకుంటే పిల్లలకి మనం ఎంత కావాలంటే అంత అరగంట సేపు చెప్పొచ్చు. ఈగల్ అంటే ఏంటి సార్, నేను చెప్తాను పిల్లలకి. ఈ అంటే మై డియర్ ఫ్రెండ్స్, చూడండి, మీరు మీరు స్పీకర్లు కాబట్టి పోనీ మీకు ఆస్క్, ఏఎస్కే ఆస్క్ అనేది గుర్తుంటే చాలు. ఏ అంటే యాటిట్యూడ్, ఎస్ అంటే స్కిల్, కే అంటే నాలెడ్జ్. దాన్ని రివర్స్ చెప్పాలి మనం. ఆస్క్ ని రివర్స్ లో చెప్పుకుంటూ రావాలి. ముందు నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో, నాలెడ్జ్ ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళే అద్భుతమైనటువంటి లైఫ్ ని లీడ్ చేస్తారు. జ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అంటుంది వేదం. జ్ఞానాన్ని నేర్చుకోవాలంటే వినయం ఉండాలి. ప్రపంచంలో ఉన్న జ్ఞానం అంత ఈజీగా రాదు. అర్థమవుతుందా? ఆచార్య పాదం మాదత్తే పాదం శిష్యం స్వమేధ పాదం సద్బ్రహ్మ చాలభ్య పాదం కాలక్రమేణ చ అంటుంది ఉపనిషత్తు. ఎంత గొప్ప మాట చూడండి. ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానం అనేది మనకి నేర్పాలి అని అంటే ఒక బెస్ట్ టీచర్ ని తీసుకుంటే 25% చెప్పగలడంట. ఆచార్య పాదం మాదత్తే కేవలం 25%. పాదం శిష్యం స్వమేధ, నువ్వు ప్రయత్నం చేస్తే ఇంకో 25% వస్తుంది. పాదం సద్బ్రహ్మ చారభ్య, నీతో పాటు ఉన్నటువంటి నీ క్లాస్మేట్స్ అందరితో కూడా చర్చిస్తే ఇంకో 25% వస్తుంది. పాదం కాలక్రమేణ చ, ఒకేసారి రాదు, ఓవర్ నైట్ రాదు, కాలాన్ని బట్టి వస్తుంది. కాబట్టి జ్ఞానం అనేది చాలా విలువైంది అని చెప్పేసి మనం చెప్తాం. ఆ జ్ఞానం చెప్పిన తర్వాత ఆ జ్ఞానం అనేది మనం ఇంప్లిమెంటేషన్ చేస్తే అది స్కిల్ గా మారుతుంది. ఎస్ ఆర్ నో? మనం తెలుసుకున్న దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే అది స్కిల్ అవుతుంది. నువ్వు ఎంత స్కిల్ పెంచుకుంటావో, అంటే నీకు తెలిసిన జ్ఞానాన్ని ఎంత ఉపయోగిస్తావో ఎంత ఉపయోగిస్తావో ఎంత ఉపయోగిస్తావో నీ స్కిల్ అనేది అంత పెరుగుతూ ఉంటుంది. ఎస్ ఆర్ నో? అలా నువ్వు స్కిల్ ని పెంచుకున్న తర్వాత నీకు విలువ వస్తుంది. ఆ స్కిల్ తో పాటు ఏ అంటే యాటిట్యూడ్, నీ ప్రవర్తన బాగుండాలి, నీ పలకరింపు బాగుండాలి, నీ మాట బాగుండాలి, నీ బిహేవియర్ బాగుండాలి. అలాంటి యాటిట్యూడ్, నీ వైఖరి ఎప్పుడైతే బాగుంటుందో నువ్వు సమాజంలో, నువ్వు ఉద్యోగం చేసే ప్లేస్ లో, నువ్వు తల్లిదండ్రుల దగ్గర, నువ్వు ఫ్యామిలీలో, నువ్వు కొలీగ్స్ దగ్గర, నువ్వు ఆఫీస్లో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తావు, సమాజంలో గొప్ప వ్యక్తి అవుతావు అని ఆస్క్ అనే దాన్ని గుర్తుపెట్టుకొని వాల్యుయేషన్ చేస్తూ ఎగ్జాంపుల్ నాలెడ్జ్కి చెప్పొచ్చు, స్కిల్కి చెప్పొచ్చు, అట్ ద సేమ్ టైం యాటిట్యూడ్కి చెప్పి ఒక అరగంట సేపు చెప్పొచ్చు. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? ఎస్, ఖచ్చితంగా మనం చెప్పేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మీ అందరికి కూడా నేను చెప్తున్నాను. కాబట్టి ఎప్పుడైతే మనం అలా దాన్ని నేర్చుకోగలుగుతామో 100% మనం సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి నేను అందరికీ చెప్తున్నాను. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, చాలా 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 ఎఫెక్టివ్ గా మీరందరూ కూడా ఈ మెమరీ టెక్నిక్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేసి నేర్చుకొని పిల్లలందరికీ కూడా అద్భుతంగా చెప్పి గొప్ప గొప్ప ట్రైనర్లుగా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక వ్యక్తి బిజినెస్ మ్యాగ్నెట్ అంటండి. ఒక వ్యక్తి బిజినెస్ మ్యాగ్నెట్ అంట. ఆ వ్యక్తి బిజినెస్ పని మీద ఫారెన్ వెళ్ళాడంట. ఫారెన్ వెళ్ళి బిజినెస్ పనులన్నీ కూడా చూసుకొని లాస్ట్ లో ఒక 2 రోజుల పాటు ఉండి రిటర్న్ వచ్చేటువంటి టైంలో అతని ఫ్లైట్ నైట్ 10 ఉందంట. శేఖర్ గారు, సురేంద్ర గారు, నైట్ 10 ఉందంట. సరే, అతని పని మధ్యాహ్నం 3 అయిపోయింది. ఆ 3 to 10 వరకు ఉన్నటువంటి టైంలో సరదాగా మార్కెట్కి వెళ్ళి ఏదైనా కొందామని చెప్పేసి, ఏదైనా తీసుకెళ్దాం మా మిస్సెస్కి అని చెప్పి వెళ్ళాడంట. వెళ్తే ఒక అద్భుతమైనటువంటి ఒక చక్కటి వస్తువు దొరికింది ఆయనకి. కొన్నాడు. ఎంత పెట్టి కొన్నాడో తెలుసా? 10 లక్షలు పెట్టి కొన్నాడు. కొని గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి తీసుకొని వచ్చాడు. సరే, 10కి ఎక్కి బయలుదేరి వచ్చాడు. పొద్దున్నే తెల్లారుజామున 5:30, 6కి ఇక్కడ హైదరాబాద్ లో ల్యాండ్ అయింది ఫ్లైట్. అక్కడి నుంచి బయలుదేరి కారులో ఇంటికి వెళ్ళేటువంటి క్రమంలోనే 6:30కే వెంటనే వాళ్ళ బాస్ ఫోన్ చేసి, వచ్చేసావా, దిగావా అని చెప్పేసి అడిగాడు. అడగగానే ఎస్ సార్, ఇప్పుడే వచ్చాను, ఇంటికి వెళ్తున్నాను, నువ్వు వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి వెంటనే ఆఫీస్కి వచ్చేసి అర్జెంట్ పని ఉందని చెప్పేసి అన్నాడంట. వెంటనే బయలుదేరిపోయి నిజంగానే ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఏదైతే గిఫ్ట్ ఉందో జస్ట్ దాని గురించి ఏం చెప్పకుండా వాళ్ళ ఆవిడ చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాడు. స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి పాపం ఆ రోజు పెళ్లి రోజు అంటాడు. ఈయన ఊరెళ్ళాడు.
ఊరెళ్ళి సడన్ గా వచ్చాడు కానీ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అని చెప్పేసి పాపం ఆవిడ ఆ రోజు పెళ్లి రోజు కదా అని చెప్పేసి సాయంత్రం 5ంటికి వస్తాడు కదా అని వెయిట్ చేస్తుంది. వెయిట్ చేస్తూ చక్కగా రెడీ అయి కొత్త శారీ కట్టుకొని ఎదురు చూస్తుంది. నిజంగానే మనవాడు 5ంటికి వచ్చాడు. రాగానే స్నానానికి నీళ్లు పెట్టి పెట్టింది, స్నానం చేశాడు. చక్కగా వచ్చి భోజనం వడ్డిద్దాం అని చెప్పేసి డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చి కూర్చుంటే భోజనం వడ్డించింది. చక్కగా బిర్యానీ వండింది ఆవిడ. అద్భుతమైన బిర్యానీ వండింది. ఏమండి అర్థమవుతుందా? అయితే ఆ బిర్యానీ వండి తింటూ ఆ ప్లేట్ పట్టుకొని, ఇందాక నేను మార్నింగ్ వచ్చినప్పుడు నీకు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఉంది కదా, ఆ గిఫ్ట్ వెళ్ళి దాని విలువ చెప్తూని మనం తిందాం పదా అని చెప్పేసి తీసుకెళ్తాడు. ఏంటా విలువైనటువంటి గిఫ్ట్ అంటే ఒక ప్యారెట్ని ఇస్తాడు. ఒక ప్యారెట్ని చేతిలో పెట్టిస్తాడు, వెళ్ళిపోతాడు. సరే ఏం చేస్తున్నాడంటే బిర్యానీ వండాలనే ఆలోచనతో తను ఏం చేస్తుందంటే, మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్యారెట్ అని ఏది ఈ ప్యారెట్ అంటాడు. ఇక అక్కడ ఉండదు. ఏమైపోయిందంటే మీ చేతిలో ఉన్నది అదే అంటది. మీ చేతిలో ఉన్నది అదే, మీరు తినే బిర్యానీలో పీస్ అదే అంటది. నీకు అసలు బుద్ధుందా? నేను 10 లక్షలు పెట్టి కొన్నాను, దాని విలువ ఏంటో నీకు తెలుసా అన్నాడంట. ఏంటంటే దాని విలువ చెప్పండి అందంట. చెప్పండి అనగానే అది ఏ భాషలో మాట్లాడమంటే ఆ భాషలో టక 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 మాట్లాడుతుంది, 10 లాంగ్వేజ్ తెలుసా అన్నాడంట. అనగానే ఆవిడ సింపుల్ గా మాట్లాడంట, ఏమండి అది 10 లాంగ్వేజ్లలో మాట్లాడుతుంది, ఎంత టాలెంటెడ్ అంటున్నారు కదా, నేను దాన్ని పట్టుకొని కట్ చేసేటప్పుడు ప్లీజ్ 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 నన్ను కట్ చేయొద్దు అని చెప్పి కనీసం తెలుగులో మాట్లాడినా కానీ నేను కట్ చేయకుండా ఉండేదాన్ని కదండి, అసలు ఏమీ మాట్లాడలేదండి అన్నట్టు. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఇన్ని టెక్నిక్స్ మీకు చెప్పాను, బ్రెయిన్ పవర్ అన్నాను, ఇన్ని రకాల టెక్నిక్స్ చెప్పాను. మీరు ఏది కూడా వాడకుండా, మీరు మెమరైజ్ చేసుకునేటువంటి టెక్నిక్స్ యూజ్ చేయకుండా, పిల్లలకి చెప్పకుండా అన్ని మర్చిపోయారుకోండి, నేను ఇంతసేపు చెప్పిందంతా కూడా వృధా అయిపోతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి టెక్నిక్స్ ఉపయోగించి గొప్ప వ్యక్తులుగా తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి గురువు గారు నారాయణ గారికి, అలాగే తిరుపతి సంబంధించినటువంటి రత్నశేఖర్ గారికి, అలాగే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ బ్యాచ్ ఇన్ఛార్జ్ అయినటువంటి నడ్డి నారాయణ గారు, అలానే సురేంద్ర గారికి మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ టీమ్ కి మెంటర్స్ గా ఉన్నటువంటి తేజశ్రీ గారికి, ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రధానంగా ఇంపాక్ట్ ఫౌండేషన్ గురువు గారు శ్రీ గంప నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంతసేపు నా సెషన్ ని విన్నందుకు పార్టిసిపెంట్స్ అందరికీ కూడా పేరున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్, జై భారత్, వందే మాతరం.